9వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినముల్లో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వంతురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనుందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురం ఉందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం మనం క్రొత్త నిబంధనలో నుండి గలతీ పత్రిక నుండి ధ్యానం చేశాం. ఈ సాయంకాలం ముందు పాత నిబంధనలోని ఆమోసు పుస్తకంలో నుంచి ప్రభు నాకు నేర్పిన కొన్ని ఆత్మీయ పాఠాలు నేను మీతో పంచుకుంటాను. ఆమోసు పుస్తకంలో చివరి అధ్యాయం 9వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు మనం గమనిస్తే ప్రభు ఒక వాగ్దానాన్ని చేస్తున్నారు. అదేంటంటే 12వ వాక్యం, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఈ సాయంకాల వేళ ప్రార్థనాపూర్వకంగా ఈ 19వ రోజు ఉపవాస కూడిక, ఈ మీటింగ్స్ యొక్క మొదటి రోజు ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రభు నాతో మాట్లాడాలని ఆశతో ఆసక్తితో కూర్చుని ఉన్న దేవుని బిడ్డలారా, నిశ్చయంగా 9వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లుగా దేవుడు పరిస్థితులను పూర్వపు రీతిగా మరలా కట్టబోతున్నాడు, మరలా కట్టబోతున్నాడు, మరలా కట్టబోతున్నాడు. నీ కుటుంబ జీవితాన్ని దేవుడు మరలా కట్టబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు మరలా కట్టబోతున్నాడు. నీ ఆరోగ్య పరిస్థితిని దేవుడు మరలా కట్టబోతున్నాడు. ఇది ఎవరు చెప్తున్న మాట తెలుసా? అలాగూ కట్టించే జీవము గల యెహోవా వాక్కు ఇది. నిశ్చయంగా ఈ ఉపవాస పండుగల ద్వారా దేవుడు మరలా తిరిగి కట్టబోచున్నాడు. మరలా కట్టుదును, మరలా కట్టుదును. మేబీ యువర్ ఫ్యామిలీ లైఫ్, వివాహమైన ఆరంభ దినాలు అందరూ అసూయపడేటట్లు నీ కుటుంబ జీవితం ఉండేదనుకుంటా. చాలా సంతోషంగా ఉంటే మీలాగా ఉండాలి అని అందరూ అనుకునేటట్లుగా కుటుంబంలో హ్యాపీగా ఉండేవారు. కానీ గత 2-3 ఇయర్స్గా నీ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా, ఒకే చోట ఉంటూ కూడా మనస్పర్ధలతో, ఇప్పుడు కాస్త మొదటిలో నీకున్నటువంటి ఆ సంతోషం ఇప్పుడు లేదు. బట్ దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని వాక్. అదేంటంటే దేవుడు మరలా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ ఆర్థిక పరిస్థితులు కట్టబోతున్నాడు, నీ ఆత్మీయ స్థితిగతులు దేవుడు మరలా తిరిగి కట్టబోతున్నాడు. ఎలా కడతాడు దేవుడు అని ఆలోచన చేస్తే 9వ అధ్యాయం 11వ వచనంలో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన
అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు నేను మరలా తిరిగి కడతాను. దేవుడు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి లేవనెత్తుతాడు, బాగు చేస్తాడు. ఆయన తిరిగి మరలా కట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు రీస్టోర్, రిపేర్ అండ్ రీబిల్డ్. నీ దేవుడు రీస్టోర్ చేయబోతున్నాడు, రిపేర్ చేయబోతున్నాడు, రీబిల్డ్ చేయబోతున్నాడు. విశ్వాసంతో నమ్మిన వారు స్తుతిస్తూ ఈ మాటలు విందామా? దేవుడు రిస్టోరేషన్ ప్రారంభిస్తున్నాడు, రిపేర్ దేవుడు చేస్తాడు, రీబిల్డ్ దేవుడు చేస్తాడు. దావీదు గుడారమును తిరిగి నేను మరలా కట్టబోతున్నాను అని దేవుడు చెప్తాడు. ఇది దేవుడే జరిగిస్తాడటండి. 13వ వాక్యంలో రాబోయే రోజుల్లో, ఇన్ కమింగ్ డేస్, కోయువారు దున్నువారు వెంటనే వస్తారు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తారు. పర్వతముల నుంచి మధురమైన ద్రాక్షారసమును స్రవించబడుతుంది. నిశ్చయంగా ఈ వాగ్దానాలు షమ్మా మినిస్ట్రీస్ కొరకు యేసయ్య తప్పక నెరవేర్చునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు ఈ వాక్యం నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తిరిగి కట్టబోతున్న దేవుడు, తిరిగి బాగు చేయబోతున్న దేవుడు. ఎలాగూ దేవుడు చేస్తాడు? దావీదు గుడారం పడిపోయింది, దావీదు గుడారాన్ని దేవుడు లేవనెత్తుతాడు, బాగు చేస్తాడు, మరలా తిరిగి నిర్మిస్తాడు. ప్రియులారా, దావీదు గుడారము అనే మాట చెప్పేటప్పటికీ దైవజనుడైన ఆమోసు ద్వారా దేవుడి మాట చెప్పిస్తున్నాడు. కానీ ఆమోసు కాలానికి దావీదు లేడు. దావీదు ఉండగా చెప్పబడినటువంటి వచనము కాదు ఇది. డేవిడ్ వాస్ నాట్ దేర్. దావీదు తన రాజ్యాన్ని పరిపాలించిన తరువాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఆమోస్ అనే ప్రవక్తను ఎన్నుకుని ఆమోసు ద్వారా ఈ ప్రవచనాన్ని చెప్తున్నాడు. అనంటే ఇది దావీదు కొరకు అనే దానికంటే దావీదు కాలంలో దావీదు గుడారం ఎలా ఉండిందో, ఆమోసు కాలం వచ్చేటప్పటికి దావీదు గుడారము పడిపోయి ఉంది. దావీదు గుడారం అంటే అందరూ ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దావీదు కాలములో ఉన్న దేవుని రాజ్యపు పద్ధతులు, లేక దావీదు రాజ్యపు పద్ధతులు, డేవిడ్ కింగ్డమ్, దావీదు రాజ్యంలో జరిగినటువంటి విధి విధానాలు. ఎందుచేతంటే దావీదు తరువాత అనేక మంది రాజులు వచ్చారు. ఆ రాజుల గురించి పరిశుద్ధాత్మను రాయించినప్పుడల్లా ప్రతి రాజు గురించి ఇంచుమించుగా ఈ రాజు తమ పితరుడైన దావీదు నడిచినట్లు నడుచుకోలేదు, పితరుడైన దావీదు యెహోవాను వెంబడించినట్లుగా ఈ రాజు వెంబడించలేదు. ఇలాగున్న దావీదును ప్రామాణికంగా మిగతా రాజులతో పోల్చబడుతూ వచ్చింది. అనగా దావీదు రాజ్యపు పద్ధతి ఒక స్టాండర్డ్గా ఉండిపోయింది. కాలగమనంలో ఆమోసు కాలం వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక విలువలు లేవు, ఆ కాలపు నైతిక విలువలు కాస్త పడిపోయాయి. వాటిని మరలా తిరిగి లేపుతాను అని దేవుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆమోసు కాలంలో. వాస్తవానికి దావీదు గుడారంలో ఏముండిందంటారు? ఒకటి దావీదు రాజ్యం అని చెప్పుకుంటున్నాము, దావీదు పరిపాలన టైం అనుకుంటున్నాము. గుడారం అంటే ఇల్లు కదండి, దావీదు గుడారం అంటే మనకు తెలుసు మన జీవితం కదండి. సో చాలా అక్షరార్థంగా లిటరల్గానే వెళ్ళిపోదాం ఈ వచనం దగ్గర. అదేంటంటే దావీదు గుడారము, దావీదు ఇల్లు ఎలా ఉండేదంటారు? అందరికీ తెలిసిందే, మీరు మాట్లాడవచ్చు. దావీదు గుడారం ఎలా ఉండేదంటే, దావీదు ఇంట్లో ఉన్న సిస్టమ్ ఎలా ఉండేదంటే, దినమునకు 7 మార్లు ఆ ఇంట్లో స్తుతి ధూపం ఉండేది. హల్లెలూయా. దావీదు ఇంట్లో దావీదు జీవితం ద్వారా దినమునకు 7 మార్లు స్తుతి ఆరాధన చేసుకునేవాడు. ఆయన చాలా పర్యాయాలు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభుని ఆరాధించేవాడు. కానీ పిల్లరా, పర్టికులర్గా కనీసం 7 సార్లైనా స్తుతి ఆరాధన ఉండేది. ఆమోసు కాలం వచ్చినప్పటికి ఏం పడిపోయింది అన్నట్టు? అమ్మా, అదే గుడారంలో ఉండే స్తుతి ఆరాధన పడిపోయింది. ఇప్పుడు దేవుడు అంటాడు, సంఘములో మరలా స్తుతి ఆరాధన నేను ప్రారంభిస్తాను, స్తుతి ఆరాధన లేవనెత్తుతాను.
ఈ కడవరి కాలంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో, విశ్వాసంతో తమ జీవితాల్లో ప్రభువును స్తుతించాలండి, ప్రభువును స్తోత్రించాలండి. దావీదు పదే పదే మాట్లాడతాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, ఆయన కీర్తి నా నోట ఉండును, నిత్యము ఉండును. ఈ దినాల్లో చర్చిలో ఓకే, కానీ చర్చ్ అలా దాటమంటే చాలు. మనం ఏదో ఒక రాజకీయ నాయకుడిని ఎప్పుడు కీర్తిస్తున్నాం, ఏదో ఒక అభిమాన నాయకుడిని మనం ఎప్పుడు వి ప్రైజ్ ద లీడర్స్, పొలిటికల్ లీడర్స్ లేక బిజినెస్ లీడర్స్, వ్యక్తులను ఘనపరిచేలాగా మారిపోయాం. కానీ దేవుడు కోరేది ఏంటంటే దేవునిని ఘనపరిచే నోరుగా మన నోరు, దేవుని స్తుతించే హృదయముగా మన హృదయం ఉండాలి. ఆ స్తుతి ఆరాధన మరలా తిరిగి లేవనెత్తబడాలి. మనం స్తుతి ఆరాధన చేయడం లేదు అని అనడం లేదు, వి డూ వర్షిప్, కానీ స్తుతి ఆరాధన సమయంలో స్తుతిస్తాం. ఎంతమంది చెప్పగలరు ఈరోజు మధ్యాహ్నం సెషన్ తర్వాత ఈరోజు సాయంకాలం వరకు నేను ఇంటి దగ్గర ఒక అరగంట దేవుని స్తుతించానండి? ఎంతమంది చెప్పగలరు? దావీదైతే చెప్తాడు, ఈ రోజుకి ఈ పాటికి ఆయన 5-6 సార్లు స్తోత్ర ఆరాధన ఇంటి దగ్గర చేసుకుని ఉంటాడు. దావీదింట్లో స్తుతి ఆరాధన, ఈ కడవరి కాలంలో స్తుతి ఆరాధన మరలా తిరిగి రివైవ్ అవ్వాలండి. ఆమేన్. అందరూ స్తుతిస్తామా? ఒక 6 నిమిషం దేవుని స్తోత్రం చేద్దామా? స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవుని సంఘం నిత్యం స్తుతులతో ఉండాలి. యేసు ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ వారి నోట దేవుని కీర్తి, దేవుని నామాన్ని స్తుతించుట, దేవుని నామాన్ని ఘనపరచుట, గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, ప్రభువుని ఆరాధించుట జరగాలి. స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యం. దావీదింట్లో ఇంకా ఏముండేది? స్తుతి ఆరాధన ఉండేది. రెండవది, దావీదు అంటాడు తన జీవితంలో, నా మోకాళ్ళు కొంచెం వీక్ అయిపోయినాయి అంటాడు. ఏంటి డేవిడ్ గారు మీ మోకాళ్ళు ఎందుకు వీక్ అయిపోయినాయి అంటే, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. అంటే దావీదు టైంలో ఏముండేదండి? మీరు చెప్పొచ్చు సిస్టర్ గారు, ఉపవాసం. కానీ ఇప్పుడు ఉపవాసం లేదు. ఆమోస్ కాలానికి, ఆమోస్ టైంలో ఉపవాసాలు లేవు. అందుచేతనే ఇప్పుడు ఉపవాసం మరలా పునరుద్ధరించబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షమ్మా పరిచర్యలో ఈ 21 days మాత్రమే కాకుండా ప్రతిరోజు 2, 3, 4, 5, 6 ఎవరో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఉపవాసం ఉండే విశ్వాసులు, రౌండ్ ద క్లాక్, రౌండ్ ద వీక్ ఉపవాసాలు ఉండే బిడ్డల దేవుడు ఈ సంఘాన్ని నింపాలి. పిల్లరా, అంత్యోక్య సంఘములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారు ఉపవసించుచు దేవుని సేవించుచు ఉన్నారట. ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధించడం మొదలు పెట్టారంట. కాబట్టి చర్చిలో పాటలు పాడేవారు ఉండాలండి. వారు ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటారు కదా. మ్యూజిషియన్స్ ఉండాలి, వారు ఎప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంటారు కదా. బైబిల్ చదివేవారు ఉంటారు, ఎప్పుడు రెఫరెన్స్ చెప్పగానే వారు బైబిల్ చదువుతారు కదా. అలాగే చర్చిలో కూడా ఉపవాసం ఉండే టీం ఒకటి లేవాలండి. ఆమేన్, ఆమేన్. ఒక టీము కాదండి, చాలా టీములు, ఉపవాసపు టీములు లేవాలండి. ఈ టీం ఈ రోజు ఉపవాసం, అసలు 365 రోజులు ఆ సంఘములో ఉపవసించే దేవుని బిడ్డలు ఉండాలి. దేవుడు అది మళ్ళా రివైవ్ చేయాలనుకుంటున్నాడు. దావీదింట్లో ఇంకా ఏమున్నాయి దావీదు గుడారంలో అని మనం చూసి చాలా ఉంటాయి. దావీదు ఒక రాజుగారు, హి వాస్ ఎ కింగ్. ఆయనకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది, రాజభవన సౌలభ్యాలు సదుపాయాలు ఆయనకు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ఆరాధించే నా దేవునికి, యాకోబు బలిష్ఠునికి నేను ఒక మందిరము కట్టే వరకు నేను మంచం మీదకు వెళ్ళను, నా కన్నులకు నిద్ర రానివ్వను. ఆయనకు వసతులు లేక కాదు, మంచం లేక కాదు, కానీ ఆయన క్రిందే పడుకుంటాడంట. ఆయన 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 చాలా అంటే ఎంత కమిట్ అయిపోయాడంటే, ఎంత నిర్ణయం తీసుకున్నాడంటే దేవునికి ఒక మందిరం కట్టే వరకు సరిగ్గా నిద్రపోవడంటండి. అంటే దావీదు గుడారంలో, దావీదు జీవితంలో ప్రత్యేకత ఏంటంటే ఆయన మనసంతా మందిరం ఎప్పుడు కడతానా, మందిరం ఎప్పుడు కడతానా, మందిరం ఎప్పుడు కడతానా. ఆయన అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో. ఎవరైనా నా దగ్గరకు వచ్చి దేవుని మందిరానికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా దేవుని మందిరంలో పచ్చని
ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అసలు దావీదు గారికి దేవుని మందిరమే ప్రాధాన్యత. ఆయన చివరి కోరిక కూడా తన కొడుకుని పిలిచారే, నేను కావలసిన అన్ని సమకూర్చాను, కానీ నీవు యెహోవా నామ ఘనత కొరకు దేవునికి ఒక మందిరం కట్టాలని తన కోరికను వెళ్ళబుచ్చి వెళ్ళిపోయాడు. దావీదు అంటే ఏంటో తెలుసా బ్రదరా? దావీదు యొక్క జీవనం ఏంటో తెలుసా? ఆయన మనసంతా మందిరం మీదే ఉంటుంది. సిస్టర్, మీ ఇంట్లో ఒకప్పుడు మందిరం గురించి ఎక్కువ మాట్లాడుకునేవారు, పరిచయం గురించి ఎక్కువ మాట్లాడుకునేవారు, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆదివారమే మందిరం గుర్తొస్తోంది కదూ. దేవుడు మరలా ఈ చర్చిలో కొంతమందిని దేవుడు పురుకొల్పుతున్నాడు, లేపుతున్నాడు. ఇక వారి మనసంతా మందిరం, మందిర క్షేమం, మందిరం, మందిర క్షేమం, మందిర ఎక్స్టెన్షన్, దేవుని పరిచర్య ఎక్స్టెన్షన్, దేవుని పరిచర్య విస్తరణ. వారి హృదయం నిండా ప్రతి పగలు రాత్రి మందిరము కూర్చొని తపన చేత దేవుడు నింపబోతున్నాడు. అదే ఈ కడవరి కాలంలో రివైవల్ అంటే. దేవుడు అదే దాన్ని మళ్ళీ రిస్టోర్ చేస్తానంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ హృదయంలో దేవుడు ఆ మందిరమును కూర్చొని తపన చేత దేవుడు నింపబోతున్నాడు. మందిరము అంటే లేక దావీదు టైంలో ఇంకా ఏముండేదని అంటే, ఇప్పుడు మనకు తెలుసు 101వ కీర్తన మీరు చదివితే ఒకరోజు దేవుణ్ణి అడుగుతాడు దావీదు, ప్రభా నీవు ఎప్పుడు నా ఇంటికి వస్తావు అని అడుగుతాడు. చాలా ఆశ్చర్యమండి. దావీదు గారింటికి దేవుడు రావాలని దావీదు కోరుకున్నాడు. నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవో అన్నాడు. దావీదు గారు, మీ ఇంటికి ప్రభు రావడానికి మీ ఇంటి విశేషాలు ఏంటండి అని అంటే, ఇప్పుడు చదవద్దండి, నేను దాన్ని వివరించట్లేదు, బట్ యూ కెన్ రీడ్ ఎట్ హోమ్. 101వ కీర్తన ఆయన అంటాడు కదా, మా ఇంట్లో నేను ఎలా ఉంటాను తెలుసా? యథార్థ హృదయముతో నా ఇంట్లో నేను నడుచుకుంటాను. దావీదు ఎక్కడండి యథార్థంగా ఉంటాడు? చర్చిలో నేను యథార్థవంతుడిని, మీరు యథార్థవంతులే, మనందరూ యథార్థవంతులమే. చర్చిలో యథార్థవంతుల కొరకు దేవునికి స్తోత్రం. కానీ దావీదు అంటాడు ఇంట్లో యథార్థవంతుడు అంటాడు. నేను చెప్పలేనండి. మీరు? దావీదు అంటాడు నేను ఇంటిలో యథార్థంగా ఉంటాను, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమునో నేను ఉంచుకుని. దావీదు గుడారంలో ఉన్న ప్రత్యేకతలు ఇవి. దావీదు గుడారంలో ఆయన కన్నుల ముందు ఏ దుష్కార్యము ఉందంట. కొంతమంది అంటారు ఇంట్లో టీవీ ఉండకూడదని బైబిల్లో ఎక్కడుందో చూపించండి అని అంటారు. ఇక్కడ ఉందండి. మరి మీరు చూసారా 101వ కీర్తనలో? నా కన్నుల ఎదుట ఏం పెట్టుకోను నేను? ఇప్పుడు మనం చూసే యూట్యూబ్లో, ఇప్పుడు మనం చూసే మీడియాలో, ఇప్పుడు మనం చూసేటువంటి ఇవన్నీ ఏం కనబడుతున్నాయండి ఎక్కువ? మరి అది టీవీయే కదా. ఆ ఇంట్లో లేదంట, దావీదు గారి ఇంట్లో టీవీ లేదంట. ఒకరిద్దరు చెప్పగలిగారు, మరి మిగతా వారు ఉన్నదేమో నాకు తెలియదు. దావీదు ఇంట్లో ఇక చాలా మోసం చేయబడిన ఇంట్లో ఉండడు. 101వ కీర్తన ప్రత్యేకతలు. ఇక దావీదు పడిపోయిన దావీదు గుడారం అనగానే చాలామంది కూడా గుర్తొస్తుందండి. ఏంటంటే దావీదు బెత్షెబాతో చేసిన పాపం కదా. ఎక్కువ శాతం పడిపోయిన దావీదు గుడారం అనగానే దావీదు పాపంలో పడిపోయిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు బెత్షెబాతో పాపం చేస్తాడు. ఎంత భయంకరమైన పాపం అంటే అది, ఇంత భక్తిగల దావీదు, ఇంత ఆసక్తిగల దావీదు ఒకరోజు ఆయన తన యొక్క భవనం పైన, రాజభవనం పైన షికారు చేస్తున్నాడు. సైనిక క్వార్టర్స్లో కొంచెం దూరాన సైనిక క్వార్టర్స్లో ఏం జరిగిందంటే, ఒక స్త్రీ, ఒక సైనికుని భార్య స్నానం చేస్తుంది. బహుశా ఇట్ వాస్ ఏ డిస్టెంట్ లుక్, చాలా దూరం నుండి చూస్తున్న ఒక దృష్టి అది, నాట్ నియర్ బై. ఆయన డాబా మీద ఉన్నాడు, సైనిక క్వార్టర్స్ కొంచెం దూరంగానే ఉంటాయి. కానీ ఆయన డాబా, ఆయన భవనం ఎత్తుగా ఉంది కనుక ఆయన చూశాడు. కానీ ఆయన వెంటనే పాపంలో పడిపోయాడు. ఆమెను మోహించడం, ఆమెతో పాపం చేయడం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆమె గర్భవతి అయినప్పుడు ఆ నింద తన మీద పడకుండా ఉండు నిమిత్తము అతని భర్త మీద నెట్టాలనుకుని పన్నాగం పన్నడం. ఆ తదుపరి ఆ భర్త ఒప్పుకోకపోయేసరికి, అనగా సైనిక ఆ డ్యూటీ నుంచి
రిలీవ్ అవ్వడానికి ఒప్పుకోకపోయేసరికి మొత్తం నిర్దాక్షిణ్యంగా ఆమె భర్తను చంపించేయడం అనే భయంకర పాపం చేశాడు. అది ఎప్పటికీ క్షమించరాని ఒక భయంకర పాపమే. అది దావీదు లైఫ్లో ఒక పెద్ద మచ్చ. ఇట్ వాస్ ఎ బిగ్ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్. అది చాలా తీరని గాయం, తీరని మచ్చగా ఆయనకు ఉండిపోయింది. అది ఎప్పటికీ ఒక మైనస్ పాయింటే దావీదు లైఫ్లో, ఇది మనకు తెలుసు. కానీ ఒక మాట, అతడు అంత దయనీయమైన పాపం, దారుణమైన పాపం చేశాక దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసండి? వాళ్ళ పాస్టర్ గారు నాతాన గారు వచ్చి ఆ పాపాన్ని ఖండించాడు. ఆ పాపాన్ని ఖండిస్తే దావీదు రాజు కదా, నేను నా పాపాన్ని ఖండిస్తావని పాస్టర్ గారి మీద తిరగబడలేదంట. ఆ పాపమును ఖండించగానే నిజముగానే పశ్చాత్తాపపడి, హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో, మనఃపూర్వకమైన పశ్చాత్తాపంతో ఆయన 51వ కీర్తన రాసుకున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఎంత పశ్చాత్తాపం అంటే, ఎలాంటి పశ్చాత్తాపం అంటే దావీదుది, ఆ తరువాత ఆయన లైఫ్లో ఒక సంఘటన జరిగిందండి. ఏంటి ఆ సంఘటన అంటే, ఆయన మారుమనసు పొందాడు, ఆ పాపం నుంచి బయటకు వచ్చేసాడు, పశ్చాత్తాపడ్డాడు. మనకు ఆ స్టోరీ తెలుసు మొత్తం. కానీ ఆయన అవసాన కాలంలో ఒక పర్యాయం ఒక యవనస్తురాలైన అమ్మాయిని, ఒక టీనేజ్ గర్ల్ని ఆయన ప్రక్కనే పడుకోబెట్టారు. ఆయన ప్రక్కనే పడుకోబెడితే పిల్లరా వాక్యం చెప్తుంది, అతడు ఆమెను ముట్టనైనా ముట్టలేదు. అందరూ నాతో పాటు ఆలోచిస్తున్నారు ఆ వాక్యాన్ని. దావీదు లైఫ్లో ఆలోచిస్తే ఆయన నిజమే పాపం చేశాడు, వ్యభిచారయ్యాడు. బత్షెబాతో చేసిన పాపం అది భయంకరమైనది, ఖండించాల్సిన పాపం. కానీ ఒక మానవునిగా ఆయన తప్పిదం చేశాక బహుశా ఇలాంటి మీటింగు, ఒక ప్రవక్త, వారి దైవజనుడు వచ్చి గద్దించగానే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోలేదంట, నిజముగానే పశ్చాత్తాపడ్డాడట. ఇప్పుడు దావీదు గుడారము తిరిగి లేవడము అనంటే జీవితంలో కొన్ని పర్యాయాలు, కొన్ని మిస్టేక్స్ జరిగాయి. బ్రదర్, నేను నీ కొరకు చెప్తున్నాను, అమ్మ నీతోనే నేను ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. జీవితంలో ఒక భయంకర తప్పిదాలు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభు బల్లారాధనకు వచ్చినప్పుడేమో పశ్చాత్తాపపడి, మందిరానికి వచ్చినప్పుడేమో పశ్చాత్తాపపడి, లేక ఇలాంటి మీటింగ్స్లోకి వచ్చినప్పుడేమో పశ్చాత్తాపపడి, ఆ తరువాత మరలా అదే పాపాన్ని కొనసాగించున్న భయంకర పరిస్థితులు. కానీ దావీదు గుడారం, దావీదు యొక్క సిన్సియారిటీ ఎటువంటిదంటే, ఒక్కసారి ఆయన పడిపోయాడు, ఓన్లీ వన్ టైం ఆయన పడిపోయాడు. అటువంటి ఛాన్సెస్ ఇంకెన్నొచ్చినా కానీ అతడు ముట్టనైనా ముట్టలేదు. దూరము నుండి చూసినప్పుడు పడిపోయాడు, కానీ దగ్గరికే వచ్చినప్పుడు చెప్పాలంటే ఆయన ప్రక్కనే ఆ అమ్మాయి ఉన్నప్పుడు ముట్టనైనా ముట్టకుండా నిగ్రహ శక్తి కలిగి, దానికి నిజమైన పశ్చాత్తాపం అని పేరు పెట్టుకోవచ్చు. దావీదింట్లో ఏముంటుందంటే నిజమైన పశ్చాత్తాపం. ఇప్పుడు సంఘంలో కావాల్సింది ఏంటంటేనండి నిజమైన పశ్చాత్తాపం. అందరూ చెప్తారండి. ఇప్పుడు అప్పుడప్పుడు గమనిస్తే ఉపవాసం ఉన్నప్పుడు బలి ఏడ్చేస్తారండి, ప్రభు వాళ్ళ దగ్గర వచ్చిన బలి ఏడ్చేస్తారండి, దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఏడ్చేస్తారండి. కానీ ఎంతకాలం 2 రోజులు, ఎంతకాలం 3 రోజులు, ఎంతకాలం జస్ట్ మరొక 1 వీక్, మరొక 1 మంత్, ఆ తర్వాత మరలా అదే పాపం. కానీ దావీదు గుడారం అలా కాదు. డేవిడ్ వాస్ నాట్ లైక్ దట్. దావీదు పాపము చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. ఏ పశ్చాత్తాపం అంటే ఇంకెప్పటికి ఎన్నటికి ఆ పాపములో పడని పశ్చాత్తాపం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా తల్లి, వింటున్నారా బ్రదర్? నువ్వు చాలాసార్లు ఇటువంటి పశ్చాత్తాపాలు చాలా పడుతున్నావు. దాన్ని పశ్చాత్తాపం అనరు, ఇమోషనల్ ఏదో ఉద్వేగం, ఏదో ఒక భావోద్వేగంతో ఇమోషనల్ డిసిషన్ తీసుకుంటున్నావు అంతే. కానీ మరలా అదే తప్పిదం చేస్తున్నావు. అమ్మ నీ కొరకే చెప్తున్నాను నేను, మరలా అదే మిస్టేక్ చేస్తున్నావు. చెప్పాలంటే పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు మారినట్టు కనబడుతున్నావు, బట్ ఇమ్మీడియట్లీ వితిన్ 1 month, వితిన్ 2 months మరలా అగైన్ అదే మిస్టేక్లో పడిపోతున్నావు. ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నువ్వు పశ్చాత్తాపడేది ఏదో
ఖచ్చితమైన పశ్చాత్తాపం, ఇంక ఎన్నటికి ఆ పాపంలోనికి వెళ్ళని పరిస్థితి దావీదు తీసుకున్న నిర్ణయం మనం తీసుకోవాలి. ఎన్ని చెప్పుకుంటూ వచ్చామండి దావీదు ఇంట్లో ఉండే ప్రత్యేకతలు? 1 స్తుతి ఆరాధన, 2 ఉపవాసాలు, 3 దేవుని మందిరమును గూర్చిన తపన, 4వది 101వ కీర్తన ప్రత్యేకమైన తన ఇంటి యొక్క ప్రత్యేకతలు, 5వది నిజమైన పశ్చాత్తాపం. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి ఈ పాయింట్? ఐ రిగ్రెట్, ఇంకా రిగ్రెట్ అంటే ఇంక రిగ్రెట్టే. ఐ కన్ఫెస్ అంటే కన్ఫెస్సే. 10 సార్లు కన్ఫెస్ అయ్యేదాన్ని పశ్చాత్తాపం అనరు. ఒకే విషయాన్ని 10 సార్లు సారీ చెప్తే అది దాన్ని నిజమైన సారీ అనరు. ఇప్పటికీ ఎన్నిసార్లు సారీ చెప్పేసావో నీ భర్తకు, దాన్ని నిజమైన సారీ అనరండి. ఇప్పటికే చాలాసార్లు సారీ చెప్పేసావు నీ భార్యకు, అదేమీ కూడా రియల్ సారీ కాదండి. ఈ రాత్రి సారీకే సారీ చెప్పేసి, ఓకేనండి, దేనికి సారీ చెప్పేద్దాం? ఈ సారీ అనేది ఇంగ్లీష్ భలే, తెలుగు భలే అందరికి ఈజీగా వచ్చేసి పెద్ద తప్పు చేసేయడం, సారీ చెప్పేయడం. కానీ ఈ రాత్రి మనం ఈ మీటింగ్స్లో సారీకే సారీ చెప్దామండి. ఇక దావీదు సారీకే సారీ చెప్పేశాడు. నిజమైన పశ్చాత్తాపం. చేతులెత్తి ఒక్క నిమిషం చేతులెత్తి, ప్రభా ఇక మీదట నేను ఆ పాపం నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తాను. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలుగెత్తి చెప్పి యేసయ్యతో, యేసయ్య దావీదుకు కలిగిన ఆ పశ్చాత్తాపపు అనుభవాన్ని నాకు దయచేయి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న బిడ్డలు ప్రార్థించండి, యవనస్తులు ప్రార్థించండి. నువ్వు పదే అదే మిస్టేక్ చేస్తున్నావు, అదే తప్పిదంలో పడిపోతున్నావు. మా తండ్రి, ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభా, ఎవరైతే హృదయపూర్వకంగా నీ పాదాలు పట్టుకుంటున్నారో, నిశ్చయముగా దావీదుకు చూపబడిన శాశ్వతమైన కృప, హల్లెలూయా, మాకు దయచేయండి ప్రభా. ఆమేన్. వినువారంగా కాదయ్యా, ఈ రాత్రి రియల్ రిపెంటర్స్ యేసు నామములో చిన్నవారిలో పెద్దవారిలో అందరిలో ప్రభా నిజమైన పశ్చాత్తాపం కలిగించండి ప్రభా. ఇంకా మరలా ఎప్పటికీ ఆ విషయంలో సారీ చెప్పడానికి అవసరము లేని రీతిలో శుద్ధీకరించండి ప్రభా. ఎప్పటికీ ఇంకా ఆ విషయంలో ఎవరికి సారీ చెప్పక్కర్లేని రీతిలో నాయన సంపూర్ణమైన శుద్ధీకరణ యేసయ్య నామములో కలుగునుగాక. కృపతో నింపండి ప్రభువా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చప్పటి కూడా దేవుని నామానికి స్తోత్రాలు చేద్దాం. ఇంకా చెప్పాలంటే దావీదు గుడారంలో చాలా ఉన్నాయి, కానీ నేను ఆమోసు పుస్తకాన్ని మీతో ప్రస్తావించాలని ముందుకెళ్తున్నాను. ప్రభు దావీదు గుడారంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని మనకును ప్రభు నేర్పించి అలాగూ మన ఇంటిని తిరిగి కట్టును గాక. దేవుడు ఎవరైతే అలా తిరిగి కట్టబడతారో వారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను మరలా దాన్ని ఏం చేస్తాను? కట్టుదును. నేను మరలా కడతాను, మరలా బాగు చేస్తాను, మరలా మంచి పేరు ఇస్తాను. ఎలాగూ జరుగుతుంది? 13వ వాక్యం వినండి, చదవండి. 13వ వచనం అందరూ చూడాలండి. అయ్యారు ఎస్ సార్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ మనసు పెట్టి ఈ వచనాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. నాయన చూడండి, రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. దీని మీనింగ్ ఏంటండి? కోత కోసేవారు దున్నుతారు కదండి, దున్నిన వెంటనే కోత కోసేవారు వస్తారు అని. అంటే ఇప్పుడు నారుమళ్ళు వేసి ఊడుపులు ఊడ్చిన వెంటనే ఎంతకాలానికి కోత మిషన్ కావాలండి మనకి?
అందరూ చెప్పాలండి దయచేసి. కొంతమంది చెప్పలేదు. అంటే కోత మిషన్ మనకు ఒక 6 months కదా, కానీ దేవుడు అంటాడు ఆమోస్ ద్వారా, ఇప్పుడు ఊడు పూడ్చిన తర్వాత రేపే మీరు కోత మిషన్ ఆర్డర్ చేసి తెచ్చేసుకోవాలంటున్నాడు. అంటే ఇది అసలు నేను ఎన్నిసార్లు చదివాను ఈ వాచనాన్ని. ఈరోజేమో విత్తనాలు చల్లడమంటాయి గారు, ఈరోజు విత్తనాలు చల్లుతామటండి, రేపే కోత కోసేలటండి. దేవుడు ఈ వాగ్దానాన్ని కడవరి కాలంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని కడవరి కాలం నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. ఏంటి ఆ వాగ్దానం అని అంటే పిల్లరా, దేవుడు నిశ్చయంగా ఈ కడవరి కాలంలో ఆయన సంఘము పక్షంగా, ఇది ఇజ్రాయేల్ కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆయన సంఘ పక్షముగా ఈ వచనం నెరవేర్చబోతున్నాడు. ఎవరైతే ఆ వచనపు సారాంశాన్ని గ్రహించి దానికి అనుగుణంగా దేవుని కొరకు జీవిస్తారో వారి పక్షంగా దేవుడి వాక్యాన్ని నెరవేరుస్తాడు. ఏంటో తెలుసా, ఈరోజు విత్తనం వేయడం, రేపే పంట. బహుశా అది ఎక్కడ జరుగుతుంది అన్నట్టుగానే నేను అలాగే అనుకున్నాను, కానీ ప్రభు నేర్పించుతున్నాడు. అంటే ఈరోజే ఫౌండేషన్ వేస్తారు అనుకోండి, బహుశా పంటలో చేలు ఇవి చాలామందికి అర్థమవ్వ అనుకుంటా బహుశా. అయితే ఒకవేళ ఈరోజే ఇంటికి ఫౌండేషన్ వేసామండి, నెక్స్ట్ దేని కొరకు ఆలోచించాలి? ఈరోజు ఫౌండేషన్ వేస్తే నెక్స్ట్ దేని కొరకు ఆలోచిస్తాము? ఫౌండేషన్ ఈరోజు వేస్తే, ఈరోజే మనము గ్రౌండ్ బ్రేకింగ్ ప్రేయర్ చేసాం, పునాది రాయి వేసే కార్యక్రమం ఈరోజు అండి. రేపు ఏ పని అంటారు? రేపు మామూలుగా అయితే కొంచెం బేస్మెంట్ పైకి లేపి అదే కదా వర్క్ అండి, బీమ్ వేయడము, బేస్మెంట్ లేపడం కదండి. కానీ ఈ వచనం ప్రకారం ఏంటంటే, ఈరోజు పునాది వేసిన వెంటనే సీలింగులతో మాట్లాడేయాలటండి, వెంటనే ఏసీలు ఆర్డర్ చేసేయాలటండి. ఆమె దేవుడు ఆ కార్యాన్ని కొంతమందికి చేస్తాడు. వాక్యాన్ని నమ్ముతాను, వాక్యంలో ఏముందో అది నమ్ముతున్నాను, బైబిల్లో అది రాయబడితే అది నమ్ముతున్నాను, వాక్యంలో అది రాయబడింది కాబట్టి జరుగుతుందని నమ్ముతున్నాను. నిశ్చయముగా షమ్మా మినిస్ట్రీస్లో ఈ 13వ వచనాన్ని దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు, దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. రాబో దినములలో కోయవారు దున్నువారు వెంటనే వత్తురు. హల్లెలూయా. ఎలాగూ దేవుడు కార్యాలు చేస్తాడో తెలుసా? ఇంతవరకు ఈ పరిచర్యలో ఒక్కొక్క ఏరియా కొరకు ప్రార్థన చేశారు. ప్రభా అమలాపురంలో పలానా ఏరియా, ప్రభా కాకినాడలో పలానా ఏరియా, ప్రభా వెస్ట్ గోదావరిలో పలానా ఏరియా, ప్రభా పలానా సంఘాలు, పలానా ప్రాంతాలు నీ కొరకని ప్రార్థన చేస్తూ వచ్చారు అయ్యగారు, సంఘం మీరందరూ. మనం ఒక ఏరియా కొరకు ప్రార్థన చేస్తేనండి, ఆ ఏరియా నుండి గత 2 నెలలుగా ఒక విశ్వాసం వస్తున్నారు. అప్పుడు హృదయం ఎంత సంతోషపడిపోతుందంటే, 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాం సార్ ఆ ఏరియా కొరకు, దేవుడు మాత్రం గత 2 వారాలుగా ఒక కుటుంబాన్ని పంపిస్తున్నాడు అని సంతోషపడుతూ దేవుని స్తుతించాం. ఓకేనండి. అయితే అది గతం అంటండి. ఈ రోజు నుండి ఈ కాలంలో దేవుడు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడటండి. ఏంటి ఆ ఉద్యమం అంటే, మనం ఏ ప్రాంతం కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టామో, ఇలా మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే ఆ ప్రాంతం వాళ్ళ కొరకు బాప్తీసాలు ఇచ్చేయడానికి రెడీగా ఉండాలంట. నమ్మిన వారు స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా. ఇది కడవరి కాలములో దేవుడు చేయబోతున్న ఉజ్జీవం. దేవుని సంఘాలన్నీ ఇలాగే ప్రార్థించాయి. గత 2000 సంవత్సరాలుగా మనం ఒక ప్రాంతం కొరకు ప్రార్థిస్తే, ఒక సండే స్కూల్ స్టూడెంట్ వస్తే హ్యాపీ అయిపోయాం, ఒక యవనస్తుడు ఆ ప్రాంతం చూస్తే హ్యాపీ అయిపోయాం, ఒక ఇంటిలో నుండి ఒక్కరి కొరకు రోగుల కొరకు ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే మన ప్రార్థనకు జవాబు వచ్చిందని గత 7 సంవత్సరాల ప్రార్థన ఫలితంగా ఆ ఇంటి వారు ప్రార్థనా సహాయం కోరారండి అని చెప్పి ప్రభువును స్తుతిస్తూ వచ్చాం. కానీ ఇది మొదలుకుని అలాగూ కాదు, దేవుడు వేగవంతమైన కార్యాన్ని చేపడుతున్నాడు. ఆ వేగవంతమైన కార్యం ఏంటంటే, నీవు విత్తనం విత్తగానే కోతకు రెడీగా ఉండు. విత్తనము విత్తగానే కోయుట దేవుడు ప్రారంభించబోతున్నాడు. అది దేవుడు ఈ సంఘములో జరిగించునుగాక, ఈ ప్రాంతంలో దేవుడు జరిగించునుగాక, సార్వత్రిక సంఘంలో దేవుడు చెయ్యునుగాక. ఇక మనకు బాప్తీసానికి 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కాదండి, ప్రతిరోజు బాప్తిస్మాలే, ప్రతిరోజు కూడికలే, అనుదినము తప్పక దేవాలయములో కూడుకొనుచు. ఆమేన్ హల్లెలూయా. ప్రభువు అనేకులను
వారితో అనుదినము చేర్చుచుండెను అనే మాట దేవుడి కడవరి కాలంలో చేయబోతున్నాడండి. ఇంత పరిచర్య ఎంత టైం తీసుకుందో దేవుడు ఇంతకంటే ఎక్కువ మందిని ప్రతి నెల యాడ్ చేసేస్తాడు, ప్రతి సంవత్సరము యాడ్ చేసేస్తాడు. అది దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం. నీ ఇంటికి దేవుడు ఆ వాగ్దానం ఇస్తున్నాడు, నీ కుటుంబానికి దేవుడు ఆ వాగ్దానం ఇస్తున్నాడు, నీ సంఘానికి దేవుడు ఆ వాగ్దానం ఇస్తున్నాడు. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వస్తారు. విత్తనాలు చల్లేవారి వెంటనే, అలా విత్తనాలు చల్లుతుంటారు లేదో, వెంటనే గంపట్టుకెళ్ళిపోవాలి, వెంటనే ద్రాక్ష పండ్లు. ఎందుకంటే దేవుడు వేగంగా ఈ కార్యాన్ని చేస్తాడు. నేను దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటేనండి, దేవుని వేగము. అందరూ చెప్పండి ఒకసారి ఆ మాట. గాడ్ స్పీడ్. కొంతమంది చెప్పలేదు, గాడ్ స్పీడ్. దేవుని వేగం. దేవుని వేగములో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుని వేగములో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. అంటే దేవుని వేగం అంటే ఒక్కొక్క వాహనము ఆ వాహనపు ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి, ఆ ఇంజన్ కెపాసిటీని బట్టి స్పీడ్ వెళ్తుంది. అన్నీ 80లోనే వెళ్ళొచ్చు, కానీ ఏ వెహికల్కి ఉన్న కెపాసిటీని బట్టి ఆ వెహికల్ ఆ 80లో ఇంకా స్పీడ్ వెళ్తుంది. మనది 80 వెళ్ళొచ్చు, మరొక వాహనము 80 వెళ్ళొచ్చు, కానీ దట్ 80 గోస్ వెరీ ఫాస్ట్. అలాగున దేవుడు ఆయన వేగం అంటే ఎలా ఉంటుందో తెలుసండి. మొన్న సునీత విలియమ్స్ గారు వచ్చారు పైనుంచి రాకెట్లో. ఆ వేగం కూడా కాదండి. ఇక ఈరోజు విత్తనం వేస్తే రేపు పంట వచ్చే వేగం అండి. ఎంతమంది నమ్ముతున్నారండి? ఇది మనం ఎవరు ఉద్రేకంగా తీసుకోవద్దండి, వాక్యం ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను పాస్టర్ గారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఒకసారి ప్రకృతితో చెప్తారా? దేవుని వేగం, దేవుని వేగం, దేవుని వేగం, దేవుని వేగం, దేవుని వేగం. గాడ్ స్పీడ్, గాడ్ స్పీడ్, గాడ్ స్పీడ్. అది మన ఊహకందని వేగం అది. హల్లెలూయా. ఊహించిన రీతిలో క్యాంపస్లు దేవుడిస్తాడు, ఊహించిన రీతిలో కాలేజెస్ దేవుడిస్తాడు, ఊహించిన రీతిలో ప్రవక్తల పాఠశాలలు దేవుడిస్తాడు, ఊహించిన రీతిలో అగ్ని సదస్సులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది అంత వేగంగా జరిగిపోతుంది. విచ్ స్పీడ్? గాడ్ స్పీడ్. దేవుని వేగం దేవుడు చేస్తాడు. అంతేకాకుండా దేవుడు అంటాడు 15వ వాక్యంలో, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారిక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను వారిని నాటుతాను, వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరు. సిస్టర్ గారు, నీ కుటుంబం డెవలప్ అవ్వకపోవడానికి నీవేమీ కష్టపడలేదని కాదు, నీవేమీ సంపాదించలేదు అని కూడా కాదు. జరుగుతున్నది ఏంటి తెలుసా? నువ్వు ఒక మొక్క నాటావు, అది కాస్త కొంచెం ఎదిగిన తర్వాత కుక్క వచ్చి లాక్కెళ్ళిపోయింది. మరొక మొక్క నాటావు, ఏదో ఒక గేదె వచ్చి లాక్కెళ్ళిపోయింది. మరొక మొక్క నాటావు, సరిగ్గా కాయ కాస్తుంది, పంట వస్తుంది అనే సమయానికి ఏదో ట్రాక్టర్ దారిలో వచ్చి ఆ మొక్కను లాక్కెళ్ళిపోయింది. పెరికి వేయబడుతుంది. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, మన అందరికీ మాట చెప్తున్నాడు. నేను చదివారు కదా, లాస్ట్ వర్డ్ చదవండి. నేను వారికి ఇచ్చిన దేశంలో వారు ఇక పెరికి వేయబడరు. ఆమేన్. ఇక పెరికి వేయబడరు. అమ్మ, నీ ఇంట్లో ఇక మీదట ఏది పెకలించబడదు. నువ్వు కష్టపడింది ఉంటుంది, నువ్వు కష్టపడింది ఉంటుంది, నువ్వు కష్టపడింది ఉంటుంది. వారు ఇక పెరికి వేయబడరు. ఆమోసు ద్వారా దేవుడి మాటలు తెలియచేస్తాడు. అసలు ఆమోసు ఎందుకని ఈ వచన భాగాలు పరిశుద్ధాత్ముడు ఆమోసు ద్వారా ఇచ్చారంటే, వాస్తవానికి ఆమోసు ప్రవక్త కాదండి. అంటే ఇన్ ఏ సెన్స్ ప్రవక్త అవుదాం అనుకున్న వ్యక్తి కాదండి. ఆమోసు ప్రవక్త దగ్గర పనిచేసిన శిష్యుడు కూడా కాదండి. ఆమోసు ఎప్పుడు బైబిల్ స్కూల్కి వెళ్ళలేదండి. కానీ దేవుడు ఆయన ప్రవక్తగా ఎన్నుకుని ఒక శ్రేష్టమైన సందేశాన్ని అందించాడు. ఎందుచేతంటే ఆమోసు వాస్తవంగా ఒక పశువుల కాపరి, మేడి పండ్లు ఎరుకునేవాడు. హీ వాజ్ ఎ ఫార్మర్. ఆయన ఒక మేడి పండ్లు ఎరుకునే వ్యక్తి.
పశువులను కాసేటువంటి కాపరి. అయితే ఆశ్చర్యంగా దేవుడు ఆయన్ను ప్రవక్తగా చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆమోసు అను మాటకు అర్థము భారము అని అర్థం. ఆమోసుకి భారం ఉందంట. రెండు విషయాలు ఉన్నాయండి. బాధ్యత, భారము అనే విషయాల్లోనికి మనం వస్తే, దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం వీ డూ అవర్ రెస్పాన్సిబిలిటీస్, మనం బాధ్యత చేస్తాం. కానీ భారము కలిగిన వారు బాధ్యత కంటే మించి వారు చేస్తారు. డ్యూటీ చేస్తాం మనం. డ్యూటీ చేయడం వేరు, భారము కలిగి ఉండడం వేరు. డ్యూటీ అంటే నేను ఆదివారం చర్చికి రావడం ఒక డ్యూటీ లాగా వస్తున్నాను, ఈ రాత్రి మీటింగ్కి రావడం ఒక డ్యూటీ లాగా వస్తున్నాను. కానీ భారం ఉన్న వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? నాతో పాటు ఈ రాత్రి రానటువంటి ఎవరెవరున్నారో వారిని రేపు ఉదయం మీటింగ్కి తీసుకొస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. డ్యూటీ అంటే ఏంటంటే నేను చర్చికి వస్తాను, కానుకేస్తాను, నేను వస్తాను, దశమ భాగం ఇస్తాను, నేను వస్తాను, నా చైన్ ప్రేయర్ టైంలో, నా ప్రేయర్ టైంలో ప్రేయర్ చేస్తాను. కానీ భారం అంటే ఏంటో తెలుసా? చెయ్యని వ్యక్తులను ప్రోత్సహించి ఈ యొక్క దైవ భక్తిలోనికి వారిని నడిపిస్తాను. ఆమోసు ఒక పశువుల కాపరిగా ఆయనకు ఒక భారం ఉంది. ఆ భారం అంటే ఎందుకు వచ్చింది? ఆ భారం చదవగలరా? 1వ అధ్యాయం 3వ వచనం నుండి. 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్టుతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించి వేయును, దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవేను లోయలోనున్న నివాసులను నిర్మూలన చేతును, బేతేదులో ఉండకుండా రాజదండం వహించిన వారిని నిర్మూలన చేతును, సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోవడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, ఆమేన్. అందరూ ఒక 6 నిమిషం స్తుతిద్దామండి, స్తోత్రం చెప్దామా? స్తోత్రం, స్తోత్రం. యేసయ్య నాతో మాట్లాడు, యేసయ్య నాతో మాట్లాడు, యేసయ్య నాతో మాట్లాడు. ఆమేన్, ఆమేన్. కొంచెం అందరూ తలల పైకెత్తి మెలకువగా ఈ వాక్యం వినాలని కోరుతున్నాను. ఆమోస్కి భారం ఎందుకు వచ్చిందంటే, ఆమోసు కాలంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు ఏంటంటే, దమస్కు అనే ఒక పట్టణస్థులు వచ్చి గిలాదు అనేటువంటి ప్రాంతం మీద వాళ్ళంటే పంట దొళ్ళగొట్టే ఇనుప పనిముట్లు తీసుకొచ్చి గిలాదు పంటను నూర్చేశారటండి. బ్రదర్ వింటున్నారండి? నూర్చేశారట. గిలాదు పంటను నూర్చేశారు. ఎవరు? అయ్యా మీరు మాట్లాడాలి. దమస్కు వారు. ఎన్నిసార్లు చేశారు? ఒకసారి కాదట, 3-4 సార్లు చేశారంట. గిలాదు పంటను నూర్చివేశారు వాళ్ళు. ఇది చూశాడు ఆమోసు. గిలాదు పంట ఎలా నూర్చేశారంటే, ఇనుప పనిముట్ల చేత దొళ్ళగొట్టే ఇనుప పనిముట్లు, పంట దొళ్ళగొట్టే ఇనుప పనిముట్లు తీసుకొచ్చి నూర్చేశారు. అందుచేత దేవుడు అంటాడు, నేను అందువలన దమస్కు పట్టణం మీద అగ్ని వేస్తాను, దమస్కు యొక్క అడ్డుగడియలు విరిచేస్తాను. గిలాదు పంట నూర్చేయడం అంటే ఏంటండి? గిలాదు అంటే బైబిల్ ప్రకారం మేత స్థలము. గొర్రెల కాపర్లకు మేత లేనప్పుడల్లా గిలాదు ప్రాంతానికి వారి గొర్రెలను తీసుకెళ్తారు. అక్కడ మంచి మేత దొరుకుతుంది గిలాదులో. కాబట్టి మంచి మేత అంటే మనకు తెలుసు, ఆత్మీయంగా మంచి దేవుని వాక్యం. మంచి వాక్యము కలిగినటువంటి దేవుని సంఘం మీద దమస్కు అనే ఒక స్పిరిట్ వచ్చి ఐరన్ రాడ్ల చేత దేవుని యొక్క పంటను, లేకపోతే గిలాదులో ఉన్న పంటను వాళ్ళు ఏం చేశారంటే నూర్చేసి పాడు చేశారు. మేత దొరికే స్థలాన్ని కలవరపరిచారు. వాక్యము దొరికే స్థలాన్ని వారు నూర్చేశారు. ఇంకా గిలాదు అంటే మరొక మాట, గిలాదులో గుగ్గిలము లేదా, గిలాదులో వైద్యుడు లేడా అంటే గిలాదులో ఏముందన్నట్టు? స్వస్థత ఉంది, వాక్యం ఉంది, స్వస్థత ఉంది. వాక్యము దొరికే స్థలాన్ని, స్వస్థత దొరికే స్థలాన్ని దమస్క్ అనే పట్టణస్థులు వచ్చి పాడు చేసేస్తారు. ఇంకా చెప్పాలంటే గిలాదులో వాళ్ళు ఇంకా ఏం చేస్తారో తెలుసా అండి? అమ్మో నీళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే 13వ వాక్యం 4వ లైన్లో ఉంటుంది. 1వ అధ్యాయం 13వ వాక్యం 4వ లైన్.
గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చేశారు. ఇది జరిగింది. గిలాద్ అనే దేవుని స్థలాన్ని, గిలాద్ అనే వాక్యం ఉన్న స్థలాన్ని, గిలాద్ అనేటువంటి స్వస్థ దొరికే స్థలాన్ని ఒకళ్ళేమో దమస్కు వాళ్ళేమో నూర్చేశారు, అమ్మోనీయులేమో అక్కడ గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చేశారు. గర్భిణీ స్త్రీల కడుపులు అంటే వాళ్ళు లిటరల్గానే అలాగూ చేశారు అమ్మోనీయులు. ఈ కడవరి కాలంలో సంఘములో అప్పుడే ఇంకా బాప్తిసం పొందేస్తారు, వీళ్ళు రక్షణలోకి వచ్చేస్తారు అని అనుకుంటున్న వేళ సరిగ్గా డెలివరీ అవుతుంది, బాప్తిసంలోకి వస్తారు, పునర్జన్మలోకి వస్తారు అనేటప్పటికీ వాళ్ళను దేవుని నుంచి దూరం చేసేస్తున్నారంట అమ్మోనీయులు. ఇలాంటి పన్నాగాలు పన్నినటువంటి దమస్కు వాళ్ళని చూసి, అమ్మోనీయులను చూచి ఆమోసుకు భారం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, మా ప్రాంతాలు కనికరించు, మా ప్రాంతాలు కనికరించు, మా ప్రాంతాలు. ఆయన పశువులు కాపరండి. హీ వాస్ నాట్ ఏ ప్రాఫెట్. ఆయన ఒక పశువులు మేపుకుంటున్నాడు, కానీ వింటున్నాడు మా పంటలు పాడు చేసేస్తున్నారు, వింటున్నాడు మా గర్భిణీ స్త్రీలను పాడు చేసేస్తున్నారు, వింటున్నాడు ఇలా ఆత్మీయంగా వీళ్ళు చాలా ఇబ్బంది కలుగు చేసేస్తున్నారు. మోకాళ్ళు వేశాడు, ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవుడు ఆమోసునే ప్రవక్తగా ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలో కొంతమందికి ఒక భారాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక భారాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ మీటింగ్లో కూర్చున్న కొంతమందికి ఆయా సమయంలో దేవుడు భారాన్ని పెట్టాడు. డ్రగ్స్ వల్ల యవనస్తులు పాడైపోతున్నారని, హై స్కూల్ స్టూడెంట్సే డ్రగ్స్ తీసుకుంటున్నారని వార్త వింటుంటే అందరూ వార్తలు చదువుతున్నారు, కానీ నీవు మాత్రం వారి కొరకు నిండు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావు కదా. నీవు ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నావో వారికి దేవుడు నిన్ను ప్రవక్తగా ఎన్నుకోబోతున్నాడు. ప్రవక్త అంటే దేవుని నోటి బోరగా దేవుని ఎన్నుకోబోతున్నాడు. అనేకమైన అరాచకాలు జరుగుతున్నప్పుడు, అనేకమైన దుశ్చర్యలు జరుగుతున్నప్పుడు, దేవునికి ఆయాస్కరణ కార్యాలు జరుగుతున్నప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా నువ్వు మోకాళ్ళు వేసి చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేత కాదనేను, బలముతో ఇది, శక్తి చేత కాదనేను, బలముతో ఇది, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీ, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత, గ్లోరీ, బలముతో ఇది, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ, నా ఆత్మ ద్వారా దీని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, భారాన్ని దేవుడు ఇస్తున్నాడు. అమ్మ, భారం దేవుడు ఇవ్వబోతున్నాడు.
ఆ భారంతో నువ్వు మోకాళ్ళు అయిపోతున్నావు, ఆ భారంతో నువ్వు ప్రార్థన చేయబోతున్నావు. ఆ భారం ఎటువంటిదంటే కొంతమందికి మన సంఘ క్షేమం కొరకు భారాన్ని దేవుడు పెట్టబోతున్నాడు, కొంతమందికి దైవజనులు కూర్చున్న భారాన్ని దేవుడు పెట్టబోతున్నాడు, కొంతమందికి దైవ సేవకుల ఆరోగ్యం కొరకైన భారాన్ని దేవుడు పెట్టబోతున్నాడు, కొంతమందికి మన చర్చిలో ఉన్న యవనస్తులు ఈ లోకంలో పడిపోకూడదని దేవుడు వారి కొరకైన భారాన్ని నీకు పెట్టబోతున్నాడు. ఎవరైతే దేవుని భారము చేత నింపబడతారో వారి కొరకు ఒక మాట చెప్పడానికైనా ప్రవక్తగా కూడా దేవుడిని వాడుకుంటాడు. ఆమోసు అలాగూ ప్రాఫిట్ అయ్యాడండి. ఎంతమందికి అర్థమైందండి ఆమోస్ ఎలా ప్రాఫిట్ అయ్యాడంటే? ఆయన బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు, ప్రాఫిటికల్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఆయనే జరుగుతున్న విషయాలు చూస్తున్నాడు. గిలాద్ అనే పంటను పాడు చేసేసారు వీళ్ళు, దేవుని సంఘాలు పాడు చేసేస్తున్నారు, ప్రభువా మీరు కనికరించండి భారంతో ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. దేవుడు అన్నాడు దమస్కు యొక్క అడ్డు గడియలు విరిచేస్తాను అన్నాడు. నిజంగానే విరిచేశాడు కదా. ఆ దమస్కు పట్టణంలోనికి వెళ్ళి దేవుని బిడ్డలను నేను పొడి చేస్తాను, చంపేస్తాను, చీల్చేస్తాను వెళ్ళాడు పెద్ద వీరుడిలాగా. కరెక్ట్గా దమస్క్ ఎంట్రన్స్ గేట్లోనే ఆ పెద్ద వెలుగు చేత, ఆకస్మికంగా వచ్చిన పరలోక వెలుగు చేత ఆ వీరుడు పడిపోయాడు, ప్రభువులోకి వచ్చేసాడు. అలాంటి కార్యాలే జరగబోతున్నాయి. ఇలా మీరు ఇదే కోణంలో ఆమోస్ పుస్తకాన్ని చదవగలిగితే ఒక్కొక్క పట్టణము వారి ద్వారా జరిగినటువంటి ఇబ్బందులు అవి విన్నప్పుడు ఆయనకు కలిగిన భారం, దాని కొరకు దైవజనుడు చేసిన ప్రార్థన ఫలితమే ఆమోస్ పుస్తకం. నేను మరొక అధ్యాయంలోకి వెళదాము. కమ్ టు 6th చాప్టర్, 6వ అధ్యాయం మొదటి వాక్యం. విచారముగా నున్న వారికి శ్రమ, సోమ్రోను పర్వతముల మీద నిశ్చంతగా నివసించు వారికి శ్రమ. సిస్టర్ గారు, ఈ మొదటి వాక్యం మనం గమనిస్తే సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి, అంటే ఎవరికి శ్రమ అంట? అంటే అర్థం ఏంటండి? విచారంగా ఎవరైతే ఉండరో వాళ్ళకి శ్రమ అంట. అంటే ఎలా ఉండాలన్నట్టు? అమ్మ మీరు మాట్లాడండి, వాక్యం మాట్లాడండి దయచేసి, వాక్యం చదవండి. ఎలా ఉండాలి ఏంటంటే? ఆమోస్ గారు మాట్లాడేవన్నీ కొంచెం, అక్కడేమో కోయివారు దున్నువారు వెంటనే వస్తారు అన్నాడు, ఇక్కడేమో సియోన్లో ఎలా ఉండాలంటండి? విచారంగా ఉండాలంట. ఎవరైతే విచారంగా లేకుండా హ్యాపీగా ఉంటారో వాళ్ళకి శ్రమ అంటండి. అది కరెక్ట్ అంటారా? ఏమైనా స్పెల్లింగ్ మిస్టేకా? బైబిల్లో అలాగేమి లేదు. బైబిల్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట దేవుని ఊపిరి, దేవుని శ్వాస. ఐ మీన్ గాడ్ బ్రీత్డ్, దేవుడు శ్వాసించిన వచనాలు ఇవి. కాబట్టి ఈ వచనము కరెక్టే. సియోనులో ఎవరైతే అసలు వాస్తవంగా బైబిల్లో ఏముంటుంది? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, సంతోషంగా ఉండండి. దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ. కానీ ఆమోస్ అంటాడు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అంటున్నాడు. అమ్మా ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి శ్రమ, అది చెప్తున్నాడండి సియోనులో ఈ వచనం ప్రకారం. ఎందుకు శ్రమ అన్నాడు? అసలు హ్యాపీగా ఉండే వాళ్ళకి శ్రమ ఏంటి? ఆ పై వచనాన్ని మనం కొంచెం క్రిందకి వెళ్తే, షోమ్రోను పర్వతంలో నిశ్చింతగా హ్యాపీగా ఉండే వాళ్ళకి శ్రమ అంట. నిశ్చింతగా, కొంతమందికి ఏం పర్లేదు అన్నట్టున్నారు చూడండి, వాళ్ళకు కూడా శ్రమ అంటండి. వారికి శ్రమ. అంతేకాదు ఇశ్రాయేలు వారికి విచారణకర్తలే, జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి అయ్యో ఒకటి సంతోషంగా ఉండే వాళ్ళకి శ్రమే, నిశ్చింతగా ఉన్న వాళ్ళకి శ్రమే. వీళ్ళందరికీ జనాలకి లీడర్స్గా ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళు హ్యాపీ ప్రోగ్రామ్స్ పెడుతున్నారంట. ఆ హ్యాపీ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళందరూ కూడా శ్రమేనంట. హలో, వెనుకున్న వారికి అర్థమవుతుంది కదండి. ఓహో, అందుకేనేమో అందరూ డల్గొన్నారండి. మీరంటే వాక్యం పాటించేవారు కదా. ఇప్పుడు వాక్యం ఉండేటప్పుడు సంతోషంగా విందాము. అసలు ఎందుకని విచారంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆమోస్ ద్వారా దేవుడి మాట చెప్తున్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నారు అని అంటే 4వ వాక్యం 6:4. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.
అందరూ బైబిలే చూడాలి, బైబిల్ చదివిన తర్వాత వాక్యం చదవక ఇటు చూడాలండి. అమ్మ ఇటు చూడండి, అందరూ తలల పైకి ఎత్తుడు వినాలి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే దంతపు మంచముల మీద పరుండుచు. అంటే వారి మంచాలన్నీ ఎలా ఉన్నాయంటే దంతపు మంచాలండి. అంటే ఇక అసలు పెద్ద మంచాలటండి అయ్యగారు, చాలా పెద్ద పెద్ద మంచాలటండి. ఎంత పెద్ద పెద్ద మంచాలంటే అసలు మంచమేమీ పాడవలేదు, కానీ అలాగూ ఆన్లైన్లో ఆ మంచం చూడగానే ఈ మంచం బాగోలేదు అనిపించేస్తుందంటండి, వెంటనే మంచాలు మార్చేస్తున్నారటండి కొంతమంది. పెద్ద మంచాలు ఉండేదేమో ఇద్దరు 6x6, ఇంకా 8x6 ఉంటే అది అంత మంచం అటండి. అది కూడా డిఫరెంట్ మోడల్ మంచాలటండి. మీకు మంచి మంచాలు ఉన్నందుకు నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, కానీ నేను ఇక్కడ ఉన్న మాట మాత్రం చెప్తున్నానండి. దేవుని బిడ్డలు లగ్జరియస్ మంచాల మీద ఉంటున్నారంట ఈ వాక్యం ప్రకారం. అందరూ వింటున్నారండి? గిలాదు పంటను పాడు చేయడానికేమో దమస్కు వాళ్ళు, గిలాదు గర్భిణీ స్త్రీలను చీల్చేయడానికేమో అమ్మోనీయులు దేవుని బిడ్డల మీద దాడి చేస్తుంటే సియోను ప్రజలు, సియోను వాసులు ఏం చేస్తున్నారో తెలుసా? దంతపు మంచాల మీద పడుకుని, రెండవది ఏం చెప్పండి, పానుపుల మీద తమ్మును చాచుకొని, అంటే సోఫా సెట్స్ అండి. ఇక అసలు లెగ్ స్ట్రెచ్చింగ్ సోఫా, అసలు డిఫరెంట్ సోఫాలు ఉండడం మిస్టేక్ కాదండి, కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడున్న సోఫా సరిపోద్ది కదమ్మా, ఎందుకు మళ్ళీ అప్పు చేసి ఇంకో సోఫా కొంటున్నారు అని అడుగుతున్నాను నేను. ఓకేనండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే అర్థమవుద్దండి. నెక్స్ట్, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలో క్రొవ్విన దూడలను వధించి భోజనము చేస్తారు. ఏం చేస్తున్నారంటే, భోజనాలు అంటే చాలంట మటనేనంటండి. చికెన్ దాటిపోయిందంట. చికెన్ ఏంటండి? ఇప్పుడు ఏంటి చెప్పండి, బర్త్డేకి మటనే, అదేనా? అలా ఉందండి అయ్యా, బైబిల్లో ఉందా సార్? ఎన్నో కొత్తగా ఏం చెప్తున్నారు, శ్రేష్టమైన గొర్రెలు. బర్త్డేకి మటను, డెత్ డేకి మటను, ఇక అన్నిటికీ మటనే. దేవుని పెట్టలట. సియోను వాసులు మటన్ లేకపోతే ఏంటంటే ఫంక్షన్ అన్నారటండి. ఒకటి మంచాలకు ప్రాధాన్యత ఇచ్చారంట, 2 సోఫాలకు ప్రాధాన్యత ఇచ్చారట, 3వది భోజనాల్లో గ్యారంటీగా రెడ్ మీట్ ఉండాలంటండి. గ్యారంటీగా మటన్ ఉండాలి, గ్యారంటీగా నెక్స్ట్ సాలలో క్రొవ్విన దూడలు ఉండాలండి. వధించి భోజనాలు చేసుకుంటున్నారు. మరీ కాయగూరల భోజనం ఏంటండి అని అంటున్నారటండి. ఒకవేళ ఎవరైనా కొంచెం మార్పు చేద్దాం, కొంచెం ఆరోగ్యకరమని పెడదామని చెప్పి ఏమైనా కొంచెం వెజిటేరియన్లో ఫంక్షన్ పెట్టారనుకోండి, ఫంక్షన్లోనూ ఇంకా అసలు ఖాళీగానే ఉంటుందంట, తినకుండా వచ్చేస్తున్నారటండి. వచ్చే దారిలో హోటల్స్కి వెళ్ళి మరలా మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటున్నారటండి. ఎవరు? మీ బైబిల్లో ఉందా లేదా చెప్పండి నాకు. నేను కొత్తగా చెప్తాను, మీ బైబిల్లో ఉందండి. చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను. మరొకటి ఉందండి వాళ్ళ ఫంక్షన్లో, మటన్ బిర్యానీ ఉంది, ఇంకా డిఫరెంట్ మీట్ బిర్యానీ ఉంది. అది మాత్రమే కాకుండా పెద్ద మంచాలు, పెద్ద సోఫాలు. అది మాత్రమే కాకుండా వాళ్ళు భలే ఆర్కెస్ట్రా పెడతారండి. ఆర్కెస్ట్రా లేకుండా మాత్రం ఆ ఫంక్షన్ ఉండదు. వారి ఇంట్లో చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా ఆర్కెస్ట్రా బాగుంటుంది, పెద్ద ఆర్కెస్ట్రా. ఆ ఆర్కెస్ట్రా పేరు ఏం పేరంటే డేవిడ్ ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రా పేరే డేవిడ్ ఆర్కెస్ట్రా. సో పైకి మాత్రం డేవిడ్ ఆర్కెస్ట్రా చేత మధురమైన సంగీతం వినిపించబడని ఉంటుంది. ఆర్కెస్ట్రా పేరు డేవిడ్ ఆర్కెస్ట్రాయే, కానీ పాడే పాటలన్నీ పిచ్చి పాటలు అంటారు. ఉందండమ్మా, మీ బైబిల్ ఉందండమాట. ఓకే, ఇదండి దేవుని బిడ్డలు కలిగి ఉన్న దేవుని బిడ్డలు ఇలా ఉన్నారు. పెద్ద మంచాలు, సోఫా సెట్లు. ఆ పెళ్లి కూతురు వాళ్ళు పెద్ద మంచం తేకపోతే ఇక అసలు
పెళ్ళిలో పెద్ద గొడవ, పెళ్ళి కొడుకోళ్ళు పెద్ద పెద్ద సోఫాలు తేకపోతే గొడవలు, మటన్ బిర్యానీ లేకపోతే ఇక అసలు పెళ్లి కొడుకు గురించి ఆలోచించరు, పెళ్లి కూతురు గురించి ఆలోచించరు, భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. ఇంటి ఫంక్షన్ అలాగే ఉంది, చర్చి ఫంక్షన్ అలాగే ఉంది. ఇంకా ముందుకెళ్ళాలంటే ఆర్కెస్ట్రా ఉంటుంది. ఆర్కెస్ట్రా పేరు ఏం పేరు అని చెప్పుకున్నామండి? దావీదు ఆర్కెస్ట్రా, దావీదు వలే సంగీతం. కానీ పాటలు మాత్రం ఆ పెళ్ళిలో పాస్ట్ గారు ఉన్నంత వరకు పరిశుద్ధ పరిశుద్ధ మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన, జస్ట్ అలా పెళ్ళి క్రిందకి దగ్గరగానే భయంకరమైన దెయ్యాలన్నీ ఆర్కెస్ట్రా దగ్గరికి వస్తాయి. వాటితో పిచ్చి పాటలు పాడుతుంది నేటి క్రిస్టియన్ మ్యారేజ్ వ్యవస్థ, నేటి క్రిస్టియన్ బర్త్డే ఫంక్షన్స్, నేటి క్రిస్టియన్ ప్రోగ్రామ్స్. పేరు డేవిడ్ ఆర్కెస్ట్రా, కానీ పాటలన్నీ ఏం చెప్పండి? ఈ వచనం పట్టుకుని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు దీన్ని అసలు సంగీతమే లేదంటున్నారు. ఇక్కడ సంగీతమే వద్దనే వాక్యం కాదు ఇది. దీని కాంటెక్స్ట్ ఇంత పైనుంచి ఇంత ఇలా ఉంది. ఇది ఒక కాంటెక్స్టులుగా మనం చదవాల్సిన విషయం. అది వారు దావీదులాగా సంగీతం వాయించుచు పిచ్చి పాటలు, అంటే అసలు ఇప్పుడు పాడే ప్రతి పాటలో కూడా ఇంచుమించుగా డ్యాన్స్ చేయడానికి అనుకూలమైన పాటే. ఇప్పుడు వచ్చే ప్రతి పాట కూడా నీకు డ్యాన్స్ రాకపోయినా నీ బాడీ కదిలిపోద్ది ఆ పాటకి, నీ బాడీ షేక్ అయిపోద్ది ఆ పాటకి. అలాగునే వాళ్ళు రాస్తున్నారు. అలాంటి ఆర్కెస్ట్రా వాళ్ళకే డిమాండ్ ఉంది, అలాంటి సంగీతం వాళ్ళకే డిమాండ్ ఉంది. వారు మాత్రమే హైలైట్ అవ్వాలి. ఇది నేడు జరుగుతుందంట. ఎవరికైనా ఇది ఇష్టమైతే, ఎవరికైనా దీన్నే కోరుకుంటే, మరి అలాగైతే ఎలాగండి బాబు, ఫంక్షన్ కూడా మీరు అంతలాగా స్ట్రిక్ట్గా పెడితే ఎలాగని అంటుంటే, ప్రభు ఒక మాట, మీరు హ్యాపీగా ఉంటే మీకు శ్రమే మరి పెళ్ళయ్యాక అని అంటున్నాడు. మీకు శ్రమే, అలా చేస్తే శ్రమే. ఎందుకని? కొంచెం ముందుకు వెళ్ళిపోతే 6వ వాక్యం, పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయొచ్చు. పరిమళ తైలం పూసుకొని. పాత్రలో ఏం పోస్తున్నారు? ఎక్కడ? సియోను వాసులు, దేవుని బిడ్డలు. ఆ ప్రోగ్రాంలో మందు లేకుండా ప్రోగ్రాం లేదటండి. క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ ఇంకా మళ్ళీ ఒక 2 months క్రిస్మస్ వస్తుంది కదా. క్రిస్మస్ ఫంక్షన్ చేయడానికి ఉర్రూతులోగుతున్న యూత్లో 70% యూత్ అందరూ త్రాగడం కోసమే. ఆ క్రిస్మస్ ఆరాధనకు ఈ 52 ఆదివారాలు చర్చికి వచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ క్రిస్మస్ రోజు కూడా వాక్యం వినడానికి. కానీ ఆర్గనైజ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ బళ్ళు మీద తిరిగి క్రిస్మస్లో మద్యాన్ని పెంచుతున్నటువంటి క్రిస్టియన్ యూత్. పాత్రలో ఏం పోస్తున్నారు? హ్యాపీ క్రిస్మస్ అంటండి, హ్యాపీ క్రిస్మస్ అని తాగేసి మాట్లాడుతున్నారు. కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి వారు చింతపడరు. అంటే వారికి యోసేపు సంతతి మనకు తెలుసు. ప్రతి వచనానికి చాలా అర్థం ఉంటుంది పిల్లరా. ప్రభువే బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఈ కడవరి కాలంలో ఏం జరుగుతుందో, ప్రజెంట్ క్రిస్టియానిటీలో ఏం జరుగుతుందో అన్నీ మనకు కనబడుతున్నాయండి. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నప్పుడు, రోషము గల భక్తిని నేర్పిస్తున్నప్పుడు, ఉపదేశం నేర్పిస్తున్నప్పుడు, ఎందుకో మనకు జీవితాల్లో కొన్ని పర్యాయాలు లోకములో ఉన్న నామకార్థ సంఘాల్లో కనబడుతున్నటువంటి ఇదిగో 6వ అధ్యాయపు తంతును చూచి ఒకవేళ మనం ఎప్పుడైనా మనం టెంప్ట్ అవుతున్నామేమో, దేవుడు అంటాడు అది వారికి ఏమై ఉంటుంది? శ్రమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాతో మాట్లాడాలండి, వాక్యం ప్రకారం జీవిస్తామండి అన్నవారు స్తుతించగలరా? మీ ఇంట్లో జరిగే బర్త్డే మీటింగ్ పరిశుద్ధాత్మ అభిషేక మీటింగ్గా మారిపోవాలి. మీ ఇంట్లో జరిగే వివాహ కార్యక్రమంలో పెళ్లి కుమారుడు వేదిక మీదకి వస్తుండగా, పెళ్లి కుమార్తె వేదిక మీదకి వస్తుండగా పరిశుద్ధాత్మ అన్య భాషల చేత మాట్లాడే వివాహం మారిపోవాలి. మన కుటుంబాల్లో, మన గృహాల్లో భూస్థాపన కార్యక్రమాలు జరిగినప్పుడు అది మహిమ కలిగిన పరిశుద్ధాత్మ కూడికగా మారిపోవాలి. భక్తి కలిగిన వారు సమాధి చేయాలి, భక్తి కలిగిన వారు బర్త్డే చెప్పాలి, భక్తి కలిగిన వారు దేవుని ఆరాధించాలి. దేవుని సంఘములో ఒక గొప్ప ఆత్మీయ సంస్కరణ జరగాలి.
ఒక ఆత్మీయ సంస్కరణ జరగాలి, లేక హ్యాపీగా ఉందామని చెప్పి, సంతోషంగా ఉందామని చెప్పి గంతులు వేయుచున్న వారికి శ్రమ. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం మనం. 7వ అధ్యాయంలో ఆమేన్ ఆమేన్. మాకు వాక్యం అర్థమవుతుందండి అన్నవారు? హల్లెలూయా హల్లెలూయా. 7వ అధ్యాయంలో మొదటి మాట, కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. ఆమేన్. 7వ అధ్యాయంలో కడవరి గడ్డి. మధ్యాహ్నం వర్షం వచ్చినప్పుడు నేను చాలా సంతోషించానండి. యాక్చువల్లీ కరెక్ట్గా పాస్టర్స్ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా ఎక్కువ వర్షం వచ్చింది. మధ్యాహ్నం మాట నేను చెప్పడానికి స్కిప్ అయ్యాను, కానీ అసలు ఆ వర్షం రాగానే నేను నమ్మిన విషయం ఏంటంటే, ఎలాగున వర్షం పడిందో అలాగూ ఈ కడవరి కాలంలో దేవుడు కడవరి వర్షాన్ని పంపబోతున్నాడు. ఈ కూడికల్లో దేవుడు ఒక అద్భుతమైన పరలోకపు వర్షాన్ని, ఆత్మ వర్షాన్ని దేవుడు పంపబోతున్నాడు. ఆ వర్షం పడినప్పుడు, కడవరి వర్షం పడినప్పుడు దేవుడు ఒక నూతన కార్యాలు దేవుడు చేస్తాడు. అలాంటి కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే 7వ అధ్యాయం మొదటి మాట కడవరి గడ్డి. అందరూ చెప్తారా? కడవరి గడ్డి మొలిచినప్పుడు, వాస్తవంగా ఈ కడవరి గడ్డి దేని కొరకంట? 3వ లైన్లో ఆ గడ్డి, ఎస్ చదువుతల్లి, ఆ గడ్డి ఎవరి కోసం? పశువుల కోసం కాదు. ఆ గడ్డి రాజభవనానికి పంపించే గడ్డి. కడవరి కాలంలో దేవుడు మొలిపించే ఈ గడ్డి రాజభవనానికి వెళ్ళబోతుంది. రాజభవనం అంటే ఆ ప్యాలెస్లో ఉండే రాజుగారి ఇంటి ముందు ఉపయోగపడేటువంటి ఒక అందమైన సౌందర్యమైనటువంటి పచ్చిక బయళ్ళు కొరకు. ఒక రీతిగా చెప్పాలంటే కడవరి కాలంలో రాజభవనము కొరకైన గడ్డిని దేవుడు మొలిపిస్తాడు. అసలు గడ్డి, ఈ మాటలు ఏంటండి? మీరు దయచేసి అపార్థం చేసుకోకండి. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ను బట్టి మనం భాష మాట్లాడతాం, కానీ అర్థం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమోస్ మాట్లాడేది గడ్డి కోసమైతే కాదు, రాజభవనం గడ్డి గురించి మాట్లాడడం. ఆమోసు దేవుని ప్రజల కొరకే మాట్లాడతాడు. కానీ గడ్డి అనే మాట ఎందుకు వాడబడిందంటే, దేవుని బిడ్డలారా, ఆయన మరి ఏ బ్యాక్గ్రౌండ్ అండి? కాపరి కదా. సో హీ యూజ్ దట్ టెర్మినాలజీ, అంతే. ఆ టెర్మినాలజీ వాడతారు, కడవరి గడ్డి అని. ఇప్పుడు కడవరి కాలంలోనంట దేవుడు ప్రతి సంఘములో నుంచి కడవరి గడ్డిని లేపుతున్నాడు. కడవరి కాలంలో ఒక గొప్ప తరాన్ని దేవుడు లేపుతున్నారు. ఆ కడవరి కాలంలో దేవుడు లేపే తరము దేనికి ఉపయోగపడేలాగా అంటే, అయ్యగారు, రాజభవనానికి ఉపయోగపడేలాగా దేవుడు లేపుతున్నాడు. ఒక 2-3 నిమిషాలు నెమ్మదిగా స్తుతిస్తూనే ఈ మాట వినండి. నెమ్మదిగా స్తుతిస్తూ ఈ మాట కూడా వినండి. దేవుడు ఈ సంఘాల్లో నుంచి పరలోకపు రాజభవనమునకు ఉపయోగపడేటువంటి ఒక తరాన్ని దేవుడు లేపుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. పరలోకపు రాజభవనానికి ఉపయోగపడే తరం ఏది? వేగంగా నాతో పాటు వస్తారా? మీకు వాక్యం తెలుసు. పిల్లరా, రాజభవనానికి ఉపయోగపడిన వెళ్ళిన వ్యక్తి ఎవరు? దానియేలు, స్తోత్రం. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు, స్తోత్రం. నెహెమ్యా, దేవునికి స్తోత్రం. మొర్దెకై, దేవునికి స్తోత్రం. ఎస్తేరు, దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఓబద్యా, దేవునికి స్తోత్రం. నెహెమ్యా, దేవునికి స్తోత్రం. ఈ కడవరి కాలములో దేవుడు సంఘములో నుండి కొందరు నెహెమ్యాలను లేపబోతున్నాడు. కొందరు యోసేపును లేపబోతున్నాడు. కొందరు దానియేలును లేపబోతున్నాడు. కొందరు షడ్రక్ మెషక్ అబెద్నెగోలు లేపబోతున్నాడు. కొందరు ఓబద్యను లేపబోతున్నాడు. కడవరి కాలములో పరలోకపు రాజ భవనములో ఉపయోగపడే వ్యక్తులను దేవుడు లేపబోచున్నాడు. అసలు ఈ చర్చే దాని కొరకండి. పరలోక మెళ్ళకి చాలా కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. కాంపిటీషన్ ఇన్ సెన్స్, ఏ కాంపిటీషన్ అంటే, ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు చెప్తారు కదా, మా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్. ఆమెన్. డిఎస్సి నిన్న రిజల్ట్ వచ్చింది.
16th మెరిట్ లిస్ట్ వస్తుంది. దేవుడు ఆయన బిడ్డలకు తన కృప చూపును గాక, కష్టపడిన వారికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చును గాక. దేవుడు తప్పక సహాయం చేయబోతున్నాడు. దేవుడు తప్పక మీకు సహాయం చేయను గాక. పిల్లరా ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి కోచింగ్ సెంటర్ వారు మా కోచింగ్ సెంటర్ అని తప్పకుండా చెప్పుకుంటారు కదండి. ఆమేన్. టాపర్స్ను సిద్ధపరిచే కోచింగ్ సెంటర్లకు డిమాండ్ వస్తుంది. ఇప్పుడు పరలోకానికి టాపర్స్ సిద్ధపరచడానికి షమ్మ ఏర్పాటు చేయబడిందని నేను నమ్ముతున్నాను. ఆమేన్ 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 హల్లెలూయా. పరలోకానికి టాపర్స్ ఎవరండి? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, హల్లెలూయా, నెహెమ్యాలను దేవుడు సిద్ధపరుచుచున్న కాలం. ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరి కొరకండి? దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ప్యాలెస్. అయితే ఒక మాట, అలా సిద్ధపడాలంటే దానియేలు లాంటి భక్తి చెయ్యాలి. సింహాల బోనైనా వెనక్కి వెళ్ళని భక్తి చెయ్యాలి. యోసేపు లాంటి భక్తి చేయాలి. ఆమెను పరిశుద్ధతని ప్రాణంగా నమ్మినటువంటి యోసేపు లాంటి భక్తి చెయ్యాలి. అగ్నిగుండమైనా సరే భయపడకుండా వెళ్ళినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి భక్తి చెయ్యాలి. నెహెమ్యాలాగా పెద్ద జాబులో ఉన్నా కానీ ఆయనకు మాత్రం దేవుని మందిరపు ఉన్న పట్టణమైన యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసిన ప్రార్థనాత్మ ఉండాలి. అలాంటి వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ వ్యక్తి నీవై ఉంటావని దేవుని ఆశ, ఆ వ్యక్తి నీవై ఉండాలని దేవుని ఆలోచన. ఈ సంఘం ఆల్రెడీ సిద్ధపరుస్తోందండి. అయితే ఇక్కడ చిన్న చిక్కోటి వచ్చింది. ఎంతమంది నమ్ముతున్నారు ఆల్రెడీ చర్చిలో సిద్ధపడుతున్నారని? చిక్కు ఏంటంటే, సరిగ్గా ప్యాలెస్కి పంపించడానికి రెడీ అవుతున్నారు అనేటప్పటికి అటండి ఆ వ్యక్తుల్ని కొన్ని మిడతలు కుట్టేస్తున్నాయంటండి. హలో, వారు దేనికోసం రెడీ అయ్యారండి? ప్రిపేర్ అవుతున్నారు గట్టిగా. నాయన చెప్పండి, దేని కొరకు? ఇక వీళ్ళు రాజభవనంలో ఉంటారు. ఇక సంఘం కూడా హ్యాపీ అయిపోతుంది. ఎలాగైనా ఈ కాలంలో ఎవరు దొరలేరు సార్. ఒక యోసేపేనండి బాబా బ్రదరు, ఒక ఎస్తేరేనండి ఆ సిస్టర్, ఒక నెహెమ్యా అండి అని సంఘం హ్యాపీ అవుతుందంట. సరిగ్గా వాళ్ళు నెహెమ్యాలాగా పోస్ట్ పొందేస్తారు అనే టయానికి ఒక మిడత కుట్టేస్తుంది వాళ్ళని. ఎంతమందికి అర్థమైందో? ఆమెన్ ఆమెన్. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. 2 గంటల ప్రార్థనలోకి వచ్చేసారు. రోజుకి 10 అధ్యాయాలు చదివే వాక్య ధ్యానంలోకి వచ్చేసారు. ఇక చెప్పాలంటే దేవుని స్వరాన్ని నేరుగా వినగలిగిన ఆత్మీయ స్థాయిలోకి వచ్చేసారు. అంతే, కుట్టేసిందో మిడత కదా. ఎక్కువ ఈ రూపంలో కుట్టేస్తుంది మిడత. టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, మిస్డ్ కాల్ వచ్చింది, అంతే. 2 గంటల ప్రార్థన కాస్త పోయింది. 10 అధ్యాయాల వాక్య ధ్యానం కాస్త పోయింది. అసలు ఆదివారం కాదు, శుక్రవారం నుంచే మందిరంలో ఉండేటువంటి ఆ భక్తి కాస్త ఆదివారం మధ్యలో వెళ్ళిపోయే స్థాయికి వచ్చేసింది. ఎందుకని? గట్టిగా చెప్పండి అమ్మ. తల్లిగారు, ప్రభు ముందు ఎందుకండి మనము తెలియనట్టు ఉండడం? నీ ఇంట్లో నీ బిడ్డలను కుట్టిన మిడతల గురించి నువ్వెంత ఏడుస్తున్నావో నీకు తెలియదా? నీ దేవునికి కూడా తెలుసు. అందుకే నీ దేవుడు ఈరోజు నీ కొరకు మాట్లాడుతున్నాడు. నీ కుమార్తెను కుడుతున్న మిడత, నీ కుమారుని కుడుతున్న మిడత. అందుచేతనే వారు ఎలాగో స్టడీస్లో పడిపోయారో నీకు తెలుసు, వారు భక్తులు ఎలా పడిపోయారో నీకు తెలుసు. వేదనతో చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, కృంగిపోతూ చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. చాలామంది దైవజనులు ఈ విషయంలో ఏడుస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మిడతలు కుట్టుట వలన కడవరి కాలంలో వచ్చిన గడ్డి, రాజభవనానికి ఉపయోగపడే గడ్డి, అక్కడికి వెళ్లకుండా మధ్యలోనే అపరిపక్వమైపోతున్నారు. హల్లెలూయా. ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు కొంతమంది గురించి.
ఎవరి గురించే కాదు, ముందు నీ గురించే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు యోసేపులాగా కలలు వచ్చేవి సిస్టర్, యోసేపులాగా కలలు వచ్చేవి. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఏదో మిడత నిన్ను కుట్టేసింది, ఏదో పరిస్థితులు నువ్వు పడిపోయావు, ఏదో వ్యసనంలో నువ్వు పడిపోయావు, ఎక్కడో ట్రాప్ అయ్యావు. అందుకనే ఇప్పుడు నీకు మంచి కలలు రావడం లేదు. నీకు వచ్చేవన్నీ దయ్యాలు కలలు, నీకు వచ్చేవన్నీ పేడ కలలు అయిపోయాయి. అసలు నీవు దర్శనాలకు కలలకు భావము చెప్పగలిగిన దానియేలు లాంటి వ్యక్తివయ్యావు, యోసేపు లాంటి వ్యక్తివయ్యావు. కరెక్ట్గా ఆ స్థాయిలోకి వచ్చేస్తున్నావు అనేటప్పటికీ బ్రదర్ ఒక మిడత కుట్టింది, పడిపోయావు నువ్వు. ఎంతమంది ఈ పరిస్థితిలో వాళ్ళ వేదన చెందుతున్నారు? కళ్ళు మూసుకుందాం, చేతెత్తుదాం. ప్రభువా, మా ఇంట్లో అలాగే ఉంది నాయన. ఓ రామాషేకేడే ధేరీలా రాబసియాలమా. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభువాత్మ చాలా స్పష్టంగా మాట్లాడుతున్న సమయం ఇది. ప్రభువాత్మ చాలా స్పష్టంగా మాట్లాడుతున్న సమయం ఇది. నెక్స్ట్ సండే ఏ ప్రసంగాన్ని దైవజనులు చెప్తారో, దర్శనములో నీకు వినబడినంత ఆత్మీయ స్థాయి నీది. కానీ ఇప్పుడు అసలు వాక్యమే నీకు ఎక్కడము లేదంతగా పడిపోయావు. ఎక్కడో 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 ఏదో ఒక మిడత నిన్ను కుట్టింది. ఓ లార్డ్, హ్యావ్ మెర్సీ అపాన్ us లార్డ్. ఆమేన్ ఆమేన్. ముందు నీ సమస్య నువ్వు గుర్తించు. యవన బిడ్డ, నీ సమస్య నువ్వు గుర్తించు. యవనస్తుడు, నీ సమస్య నువ్వు గుర్తించు. తండ్రి గారు, నీ సమస్య నువ్వు గుర్తించు. అమ్మా, నీ సమస్య నీకు అర్థమైతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా అదే ఆత్మీయ పరిపక్వతలోనికి, అదే ఆత్మీయ స్థాయిలోకి నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్లరా, ఎప్పుడైతే మిడతలు కుట్టేస్తున్నాయో ఒక్కొక్కరిని, ఈ సెల్ ఫోన్ భయంకర మిడతండి. ఒక మంచి ఫాస్టింగ్ చెప్పమంటారా మీకు? మంచి ఫాస్టింగ్ ఏంటంటే మొబైల్ ఫాస్టింగ్. ఒకరు చెప్పారు ఆమెన్ ఆమెన్. ఏ ఫాస్టింగ్ అండి? వీలైతే రెస్ట్ ఆఫ్ ద 2 days మనం మొబైల్ ఫాస్టింగ్ పెట్టుకుందాం. పోయిన వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం మేము మొబైల్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నామండి. దేవుని కృప. శుక్రవారం మొబైల్ ఫాస్టింగ్, కానీ ఈవినింగ్ మరలా వెసులుబాటు ఇచ్చాం. కానీ శనివారం ఉదయం నుండి ఆదివారం సెకండ్ సర్వీస్ అయ్యే వరకు మొబైల్ ఫాస్టింగ్ అండి. మొబైల్ స్విచ్ ఆఫ్ అండి. ఎవరు మొబైల్ వాడలేదు అంటే కొంతమంది. అలాంటి వారి కొరకు ఈ ఆదివారం ప్రార్థన చేశామండి. హల్లెలూయా హల్లెలూయా. వీలైతే రేపు ఎల్లుండు మొబైల్ ఫాస్టింగ్ పెట్టుకుందాం. ఆమేన్ 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 ఆమేన్. మొబైల్ ఫాస్టింగ్ పెట్టుకుందాం. ఆమేన్. ఎందుకంటే మిడత అండి, ఇది పెద్ద మిడత కదా, పెద్ద మిడత. సో మిడతలు కుట్టినప్పుడు ఆమోస్ ఏం చేశాడనంటే, నేలను మొలచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు, ప్రభు అయిన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడగును, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా. చదువుతున్నారా తల్లి? బ్రదర్ చదువుతున్నారా వాక్యం? యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చు. ఎంతమంది మా ఇంట్లో ఈ మిడత కుట్టడం వల్ల నేను పడిపోయానండి అని అనుకుంటున్నారు? ఈ ఉపవాస పండుగల్లో 7వ అధ్యాయం 3వ వాక్యం నెరవేరబోతుంది. ఏంటి తెలుసా? మిడతలు నిన్ను కుట్టకుండా దేవుడు అది జరగదని దేవుడు చెప్తున్నాడు. మిడతల కుట్టుట వల్ల నీ భక్తి పడిపోకుండా, ఆ మిడతల దండు నీ కుటుంబం మీదకి రాకుండా, నీ బిడ్డల మీదకి రాకుండా, నీ పరిచయం మీదకి రాకుండా అది జరగదని దేవుడు చెప్పబోతున్నాడు. దైవజనుడైన ఆమోసు ప్రార్థనకు యెహోవా పశ్చాత్తాపపడెను. కొంచెం వేగంగా వెళితే మిడతలు పోయాయండి, ప్రజలు బాగుపడ్డారు, బాగానే ఉంది. ఈలోగా మరలా ప్రజలు తప్పుదం చేస్తున్నారు. మరలా తప్పిదం చేస్తుంటే దేవుడు ఏం పంపించాడు తెలుసా? 4వ వాక్యంలో అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చిందండి? మొదట ఏమొచ్చింది బ్రదర్? ఏమొచ్చిందండి? మిడతలు, దానివల్ల ప్రాణ నష్టం. నెక్స్ట్ ఏమొచ్చింది? అగ్ని. దానివల్ల అగ్ని వస్తే ఆస్తి నష్టం. ఆస్తి నష్టం రాగానే పాస్టర్ ఆమోస్ మోకరించి ప్రార్థించాడు, ప్రభువా, ఈ అగ్ని చేత నీ స్వాస్థ్యము కాలిపోతే కొద్దిమంది అయిపోతారు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు 6వ వాక్యంలో, ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపపడి
అది జరగదని చెప్పాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేని కొరకు చప్పలు కొట్టాం మనం? దైవజనుడు ప్రార్థన చేస్తే నీ మీదకు వచ్చిన ఆస్తి నష్టపు సమస్య లేకుండా దేవుడు మరలా నీకు కాపుదల ఇస్తున్నాడు. మొదటిది ఏంటండి? ఎవరు ప్రార్థన చేస్తే మన మీద రాకుండా పోయాయి? మరలా ఏమొచ్చింది? అగ్ని వచ్చిన మళ్ళీ ఎవరు ప్రార్థన చేశారు? దైవజనుడు ప్రార్థించాడు. దైవజనుడు ప్రార్థించక దేవుడు అన్నాడు అది జరగదు అన్నాడు. ఆమేన్. ప్రజలకండి నష్టాలు పొందడం, అయ్యగారు ప్రార్థన చేయడం, నష్టాల నుంచి తప్పించుకోవడం అలవాటు అయిపోయి దేవుడే పరలోకం నుంచి ఒక ఆలోచన చేసి వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, వీళ్ళకి శిక్ష పంపిస్తుంటే వీళ్ళ పాస్టర్ గారు అడ్డొచ్చేస్తున్నారు. 7వ అధ్యాయం అదే. ఎవరు అడ్డొచ్చేస్తున్నారు? వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు. నేను కరెక్ట్గా పనిష్మెంట్ ఇద్దామంటేప్పటికి పాస్టర్ జాన్ వెస్లీ గారు అడ్డొచ్చేసి ప్రభా అలాగైతే వాళ్ళు కొద్దిమంది అయిపోతారు నాయనా, ప్రభా అలాగైతేనైనా వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తానైనా, అలాగైతే ప్రభా వ్యాపారం దివాలా తీసేస్తే వారికి చాలా కష్టమైపోతుందైనా, వారి బిడ్డలు ఫీజు కట్టుకోలేరా నాయన అని నా దగ్గర కన్నీరు కారుస్తుంటే నేను ఇంకేం మాట్లాడలేక సర్లే ఇంకా అలా జరగదులే అంటున్నాను. రెండు సార్లు అవకాశం ఇచ్చాడండి 7వ అధ్యాయంలో. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివితే ఏమంటో తెలుసండి? ఈసారి దేవుడు మిడతలో పంపలేదు, అగ్ని పంపలేదు. ఏం పంపించాడు? ఏం తీసుకొచ్చాడో తెలుసా? యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి. ఇప్పుడు ఏం పంపించాడు దేవుడు? గట్టిగా చెప్పాలండి, మీరు బైబిల్లో మాట చదవాలి. మనం ముగించుకుంటున్నా. అయ్యా, మట్టపు గుండు ఎవరు పట్టుకున్నారు? డైరెక్ట్ దేవుడేనంట. ఎందుకంటే అలా లేకపోతే అయ్యగారు వచ్చేసి ఆ మధ్యలో అడ్డు వచ్చేసి ఏం చేస్తున్నారు? ఈసారి దేవుడు ఏం చేశాడు తెలుసా? మట్టపు గుండు పట్టుకుని గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్. దేవుడే దిగి వచ్చాడు. దేవుడే దిగి వచ్చి మట్టపు గుండు చేత పట్టుకుని కరెక్ట్గా కడుతున్నాడు అటండి. అప్పుడు ఇంక ఈయన ప్రార్థన చేయట్లేదు ఎవరో. ఎందుకని? ప్రభు ఇంక డైరెక్ట్గా దేవుడే వచ్చేసాడు. అయితే మట్టపు గుండు ఏం చేస్తుంది? మట్టపు గుండు ఇటుక 7 రూపాయలు 8 రూపాయలు ఉన్నట్టుందండి. 7 రూపీస్ అలా ఉంది. 7 రూపీస్ పెట్టి కొనుక్కున్న ఇటుక ఏం చేస్తున్నారంటే మేస్త్రి గారు సగాన కట్ చేసేస్తున్నాడండి. ఆయన ఈ మూల కట్ చేసేస్తున్నాడు, సగం కట్ చేసేస్తున్నాడు. ఆయన ఇటక కాదు కట్ చేసి మన 7 రూపాయలు చింపేస్తున్నాడు ఆయన కదా. టైల్స్ 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుందండి. ఆ టైల్స్ మేస్త్రి గారు ఏం చేస్తున్నారంటే మొత్తం ఆ కోణాలు ఆ మూలలకి మొత్తం సగాన కట్ చేసేస్తున్నారు. ఎందుకని? అది కట్ చేస్తేనే అక్కడ సెట్ అవుద్ది. అందరూ చెప్పండి ఒకసారి. కట్ చేస్తేనే సెట్ అవుద్ది. కొంతమంది చెప్పలేదు ఈ మాట. మొదట ఏమొచ్చాయి? ఎవరు వల్ల పోయాయి మన మీద రాకుండా? రెండవసారి ఏమొచ్చింది? ఎవరు ప్రార్థన చేశారు? ఇంక ఈసారి దేవుడే దిగొచ్చి మట్టపు గుండు పట్టుకున్నాడు. మట్టపు గుండు దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసండి? ఆయన కట్ చేసి సెట్ చేస్తాడు. బహుశా కొంతమంది ఆల్రెడీ ఈ ప్రొసీజర్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు అమ్మా ఆల్రెడీ ఈ ప్రొసీజర్లో ఉన్నట్టుంది నీ ఫ్యామిలీ. దేవుడు ఇప్పుడు కట్ చేసి సెట్ చేస్తున్నాడు. తప్పదు ఇంకా. హలో, ఏ ప్రాసెస్ అండి ఇప్పుడు? గట్టిగా చెప్పాలా? చాలామంది ప్రాసెస్లోకి వచ్చేసారు. కట్ చేసి ఇంక ఇప్పుడు మన ఆమోస్ అన్నాడు మనం ఇంకేం చేయలేము, మరి దేవుడు కట్ చేసి సెట్ చేయబోతున్నాడు. పిల్లారా మారు మనసు పొందండి, తప్పిదంలో ఒప్పుకోండి అని చెప్పారండి. అంతే. ఒక సంఘటన జరిగింది నెక్స్ట్ పారాగ్రాఫ్లో. అప్పుడు 10వ వాక్యం, బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి ఇశ్రాయేలు మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గం చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదని తెలియజేశాను. అందరూ ఒకసారి 2 చేతులు పైకితో గంభీరమైన స్తోత్రం చెప్తారండి. మరలా నాకు కొంచెం హెల్ప్ చేయండి అమ్మా. మొదటిగా ప్రజల తప్పిదాన్ని బట్టి ఏమొచ్చింది? ఎందువల్ల తప్పించబడ్డాయి? తర్వాత ఏమొచ్చింది? అగ్ని వల్ల ఏం జరుగుతుంది? ఆస్తి నష్టం. ఎందుకు తప్పించబడింది ఆ ప్రాబ్లం? ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడే నేరుగా జోక్యం చేసుకుని ఏం పట్టుకుని వచ్చాడు? ఏం చేస్తాడు? గట్టిగా మర్చిపోకూడదు ఈరోజు ఈ మాటల. ఏం చెప్పండి? కట్ చేసి సెట్ చేసే ప్రసంగాలు జరుగుతున్నాయి ఇప్పుడు.
ఇప్పుడు ఈ ప్రసంగాలు జరుగుతుంటే ఒక ఆసక్తిదాయకమైన సంఘటన జోడు చేసుకుందండి. అదేంటంటే అప్పుడు బేతేలులో యాజకుడైన అమధ్య, ఇంకో పాస్టర్ గారంట, మరొక పాస్టర్ ఎంటర్ అవుతున్నారు ఈ సంఘటనలో. ఆ పాస్టర్ గారి పేరు ఏం పేరు? ఆయన ఏం చేశాడంటే దేవుడు కట్ చేసి సెట్ చేస్తాడన్న ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి ఆ మాటలు మాత్రమే కట్ చేసి, దేవుడేమో కట్ చేసి సెట్ చేద్దాం అనుకుంటే ఈయనేమో వీడియో క్లిప్ కట్ చేసి, ఎవరు? అమధ్య, ఆ రికార్డింగ్ పట్టుకెళ్ళి రాజుగారికి కంప్లైంట్ ఇస్తున్నాడంట పాస్టర్ గారి మీద. ఏ పాస్టర్ గారి మీద? ఆమోస్ మీద. ఏమని? సార్, అసలు ఆమోస్ అనే ఒక వ్యక్తి నీ మీద కుట్ర చేస్తున్నాడు. అసలు ఇది ఎలా ఉందండి? అలా చెప్పాడంటే ఆయన, అతని మాటలు దేశము సహింపజాలవు, ఆమోస్ గారి ప్రసంగాలు అసలు దేశానికి సెట్ అవ్వండి అని చెప్పి రాజుగారి మీద, దైవజనుడైన ఆమోస్ మీద మరొక పాస్టర్ అమధ్య కంప్లైంట్ ఇచ్చాడటండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదొక డేంజర్ స్పిరిట్ పనిచేస్తుంది పాస్టర్ గారు. నీవు చెప్పే ప్రసంగాన్ని, నీవు మాట్లాడే మాటను దాన్ని ఎడిటింగ్ చేసి ట్రోల్ చేయడానికి పంపిస్తున్న అమధ్య అనే ఇంకో గ్రూప్ ఒకటి ఉందంట. కొంతమంది ఆ మాట మాత్రమే రికార్డింగ్ ఆ పాస్టర్ గారికి పంపుతున్నారట. అమధ్య అప్పుడు లేడు కదా. అమధ్యకు ఆ క్లిప్ పంపించారు ఎవరో, అది విన్నవాళ్ళు. ఆయన దాన్ని బట్టి రాజుగారికి కంప్లైంట్ ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములో మన పరిచర్లను అమధ్య స్పిరిట్ నుంచి దేవుడు కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమధ్యకు సహకరించే వారిని దేవుడు దర్శించునుగాక. సరే, రాజుగారికి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేస్తుంటే ఎవరు కనబడ్డారో తెలుసండి? ఆమోస్గా కనబడ్డారు. ఆమోస్ కనబడగానే వెంటనే మన అమధ్య కనబడి ఏమన్నాడు తెలుసండి? మీరు చదివారా? ఏమన్నాడమ్మా? దీర్ఘదర్శి. గట్టిగా చెప్పండి. అంటే అసలు ఆ వర్డ్ ఎంత బాగుందో. పెద్దయ్య గారు అన్నాడండి. పెద్దయ్య గారు, అసలు మీరు ఉండడం వల్లే కదండి బాబు అసలు మనము సేవ ఇలా అని మొదలెట్టాడు. అక్కడేమో కంప్లైంట్ ఇచ్చేసాడా. వచ్చే దారిలో అయ్యగారు కనబడక ఏమంటున్నాడు? దీర్ఘదర్శి, ప్రవక్త, కొత్త పదాలు మాట్లాడుతున్నాడు అని ఇంకొక చిన్న మాట చెప్తాడు. సార్, మీ మీద కంప్లైంట్ వెళ్ళిందంట. ఇచ్చింది ఈయనే. సార్, మీ మీద కంప్లైంట్ వెళ్ళిందని విన్నాను, కాబట్టి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోండి, ఇక్కడ అవ్వదులే అని చెప్పాడట. అప్పుడు ఆమోస్ చెప్తాడు, నేను ప్రవక్తనైనను ప్రవక్త శిష్యుడైనను కాక, నేను నా మందను కాచుకొనుచుండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం ఉందండి. నేను నా మందను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి ఈ విషయాలు చెప్పమన్నాడు. కాబట్టి దేవుడు నాకు అప్పగించిన చెప్పమన్న మాట చెప్పకుండా ఉండలేనని ధైర్యంగా మాట్లాడాడు ఆమోస్. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలం ముందు దేవుడు నీకు చెప్పిన మాటను, ఎంతమంది అమధ్యాలు వచ్చినా, ఎంతమంది అమధ్య స్పిరిట్ని మీద దాడి చేసినా, నిశ్చయంగా ధైర్యంగా మాట్లాడే కృప ప్రభు నీకు ఇచ్చునుగాక. అందరు నిండు మోకాళ్ళ మీదకి వస్తామండి, లేక లేచి నిలబడదామండి. తలలు పైకెత్తుదాం, చేతులు ఎత్తి లేక చేతులు జోడించి ఒక ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మోకరించడానికి వీళ్ళవరందరూ మోకరిద్దాం.